రైట్. 3 3 రకాల కేటగిరీస్ ఉన్నాయి. అందులో పరిపాలనకు సంబంధించినటువంటి వరాలు, పరిచయం. లేకపోతే స్థాపించడానికి కావలసినటువంటి వరాలు. ఇవి ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 11వ వాక్య భాగంలో మనం చూస్తాం. అలాగే మేనిఫెస్టేషన్ లేదా పరిచర్య కొరింథీ పత్రిక 12వ అధ్యాయంలో మనం చూస్తాం. ఆపరేషనల్ లేదా సపోర్టింగ్ ఇవి మనం రోమపత్రిక 12వ అధ్యాయంలో మనం చూస్తాం. వీటిని విభజిస్తూ 3 రకాల వరములు దేవుడు సంఘ పరిచర్యలో దేవుడు మనకు అనుగ్రహించినట్లుగా ఇవి మనకి ప్రతి విశ్వాసికి పనిముట్లుగా, ఆయన పరిచర్యలో పనిముట్లుగా దేవుడు ఈ వరాలను ఆయన చిత్తం చొప్పున, ఆయన ఇష్టం చొప్పున పంచి ఇచ్చినట్లుగా మనం నిన్న జ్ఞాపకం చేసుకున్నాం. ఈ పరిచర్యలో మనం ఒంటరి వారం కాదు. ఆయన పనిచ్చిన వాడు పనితో పాటు పనిముట్లను ఇస్తాడు, పనివారిని ఇస్తాడు. దానికంటే శ్రేష్టమైనది ఏంటి అంటే ఆయన మనతో కూడా ఉండి మనల్ని నడిపిస్తూ, మనల్ని గైడ్ చేస్తూ, మనల్ని ప్రోత్సహిస్తూ, మనకు కావలసినంత కూడా సమకూరుస్తూ నడిపిస్తున్నాడు. నడిపించేటువంటి వాగ్దానం మనకుంది అని నిన్నటి దినాన మనం జ్ఞాపకం చేసుకున్నాం. తర్వాత ఏంటి మరి ఎందుకు ప్రాముఖ్యంగా ఈ పనిముట్లు ఇవ్వబడ్డాయి అంటే వ్యక్తిగత ప్రయోజనం కొరకు. వ్యక్తిగత ప్రయోజనం అంటే ఇహలోక సంబంధమైనటువంటి మెటీరియలిస్టిక్ వాటి గురించి నేను మాట్లాడడం లేదు. ఆత్మీయ సంబంధమైనటువంటి జీవితం మెరుగుపరుచుకోవటానికి మనం ఎప్పుడైతే ఈ వరాలను వాడుతూ ఉంటామో మన ఆత్మీయ జీవితం మెరుగుపడుతూ ఉంటుంది. లోతైనటువంటి భక్తి మార్గంలోనికి వెళ్తాం. యేసయ్యను గురించినటువంటి ప్రత్యక్షత మనకి ఎక్కువగా తెలుస్తూ ఉంటుంది. స్వపరిశీలన చేసుకుంటాము. సో ఇట్లా క్రీస్తుకు కలిగినటువంటి ఆ సమానమైనటువంటి ఆ సంపూర్ణతకు దగ్గరగా మనం మారుతూ ఉంటాం అన్న విషయాలు జ్ఞాపకం చేశాం. అంత మాత్రమే కాదు, సంఘ పరిచర్యలో కూడా మనకి ఎంతో మరి ప్రయోజనకరము అని కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాం. సో తర్వాత నేను మీకు చెప్పినటువంటి అంశం ఏంటంటే మనము ఈ ధ్యానాన్ని, ఈ పాఠాలని 3 దశల్లో మనం ధ్యానించబోతున్నాం. ఒకటి, వరాలు ఎందుకు ఇవ్వబడ్డాయి, వరాలు అంటే ఏంటి అనేది మొదటి ధ్యానం. రెండో ధ్యానంలో మనం వరాలు మనం కలిగి ఉన్నాము, ఏ వరాలు మనం కలిగి ఉన్నామో చాలా సందర్భాల్లో మనకి తెలియదు. సో మనం ఒక ప్రాక్టికల్ డిస్కషన్ చేస్తూ ఏ వరాలు మనం కలిగి ఉన్నాము అనేది మనం గ్రహించుకోబోతున్నాం. మీకు జ్ఞాపకం చేశాను, ప్రతి ఒక్క విశ్వాసి కూడా అంటే క్రీస్తు యొక్క రక్తములో కడగబడిన అనుభవంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క విశ్వాసి కూడా మినిమం ఒక్క వరాన్ని ఖచ్చితంగా పొందుకుంటాడు. ఇక ఏదైనా పొందుకోవచ్చు అన్న విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేశాం. అయితే మనం ఏ వరాలు కలిగి ఉన్నామో తెలుసుకోవటం చాలా చాలా అవసరము. ఎందుకంటే పనిముట్లు పనివాడికి అవసరం. నైపుణ్యతతో కూడినటువంటి పని చేయాలంటే పనిముట్లు కావాలి. ఒకవేళ ఇష్టానుసారంగా పని చేయాలంటే పనిముట్లు అవసరం లేదు. కనుక ఇది చాలా అవసరం అని మనం తలంచాం. అది రెండవ ధ్యానం. ఇక మూడవ ధ్యానానికి మనం వెళ్ళేటప్పటికీ వరాలను పొందుకున్నటువంటి మనము ఆ వరాన్ని మనం ఎలాగా దాన్ని అన్బాక్స్ చేయాలి, లేకపోతే యాక్టివేట్ చేయాలి, తర్వాత యాక్టివేట్ చేసిన తర్వాత ఆ వరాన్ని సమర్థవంతంగా మనం ఎలాగా దాన్ని వాడాలి, బైబిల్ ప్రామాణికాలు ఏంటి, ఆ క్రమం ఏంటి అనేటువంటి విషయాలను మనం ధ్యానించబోతున్నాము. కనుక ఇది క్లుప్తంగా మనం ధ్యానించుకున్నటువంటి, ఆలోచిస్తున్నటువంటి పాఠ్యభాగము. దీన్ని మనం మినిస్ట్రీ టూల్స్ అనేటువంటి అంశం కింద మనం ధ్యానం చేస్తున్నాం. సో కనుక ఈ 3 రకాల
వరాలలో ఈ రోజున దేవుని యొక్క చిత్తాన్ని బట్టి 3 అయితే అవ్వవు. మేనిఫెస్టేషన్ లేదా పరిచర్యకు సంబంధించి ఉన్నటువంటి 9 వరాల గురించి కొద్దిగా క్లుప్త వివరణ మనం చేయడానికి ప్రయత్నం చేద్దాం. మీరు గమనించినట్లయితే ఇక్కడ మేనిఫెస్టేషన్ లేదా పరిచర్య బైబిల్ తీస్తారా? బైబిల్ గ్రంథం తీస్తారా? 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 8వ వాక్య భాగం నుంచి 10వ వాక్య భాగం వరకు ఉన్నటువంటి వరాల యొక్క పట్టికను మనం పరిశీలిద్దాం. ఇది నాన్న, ఎందుకంటే ఏ వరము ఏంటి, ఏ వరము ఏం చేస్తుంది, దాని యొక్క ప్రయోజనం ఏంటి, వాక్యాధారితంగా మనం ఆలోచన చేసుకుంటే ఆ వరం మనం కలిగి ఉన్నామో లేదో కూడా మనకు తెలుస్తుంది. కనుక 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయము ప్రియులారా 8వ వాక్య భాగం నుంచి 11వ వాక్య భాగం వరకు లేదా 10వ వాక్య భాగం వరకు ఎవరన్నా చదవగలిగితే. ఎలాగనగా ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధి వాక్యమును, మరి ఒకనికి ఆ ఆత్మను అనుసరించిన జ్ఞాన వాక్యమును, మరి ఒకనికి ఆ ఆత్మ వలననే విశ్వాసమును, మరి ఒకనికి ఆ ఒక్క ఆత్మ వలననే స్వస్థపరచు వరములను, మరి ఒకనికి అద్భుత కార్యములను చేయు శక్తియు, మరి ఒకనికి ప్రవచన వరమును, మరి ఒకనికి ఆత్మల వివేచనయు, మరి ఒకనికి నానావిధ భాషలును, మరి ఒకనికి భాషల అర్థము చెప్పు శక్తియు అనుగ్రహింపబడి ఉన్నవి. అయినను వీటన్నిటినీ ఆ ఆత్మ యొక్కడే తన చిత్తము చొప్పున ప్రతివానికి ప్రత్యేకముగా పంచి ఇచ్చుచు కార్యసిద్ధి కలుగజేయుచున్నాడు. రైట్, ప్రైజ్ ది లార్డ్. ధ్యానంలోనికి నేను వెళ్ళడానికి ముందు మీకు ఒక చిన్న ధ్యానించడానికి ఒక చిన్న ప్రశ్న పరీక్ష. బైబిల్స్ తీశారు కదా, అందరూ బైబిల్స్ తీశారు కదా. ఇప్పుడు మీరు చేయాల్సినటువంటి ఒక చిన్న పని మీకు చెప్తాను. అదేంటంటే ఇందులో సింగులర్, ప్లూరల్, సింగులర్ గా ప్రస్తావించబడినటువంటి వరాలేంటి, ప్లూరాలిటీ ఆఫ్ గిఫ్ట్స్ ఏంటి మీరు చూడాలి. సింగులర్ అంటే నేను ఉదాహరణకి ఇలా చెప్తాను, విశ్వాసమును అనుందా, విశ్వాసములు అనుందా? చదవండి అక్కడ. విశ్వాసమును అంటే సింగులర్, అంతేగా, ఏకవచనంతో ప్రస్తావించబడింది. మరి బహువచనంతో ప్రస్తావించబడటం అంటే ఇది చూడండి, 10వ వచనంలో నానావిధ భాషలు అంటే అది సింగులరా ప్లూరలా? ప్లూరల్ అది. వెరీ గుడ్. సో ఇప్పుడు మీరు ఒక కేటగిరీ చేయండి. ఏంటి ఆ కేటగిరీ అంటే సింగులారిటీ ఉన్నటువంటి వరాల జాబితా, ప్లూరాలిటీ ఉన్నటువంటి వరాల జాబితా. అర్థమవుతుంది కదా నేను చెప్తున్నటువంటి మాట? సింగులారిటీ ఉన్నటువంటి వరాల జాబితా, ప్లూరాలిటీ ఉన్నటువంటి వరాల జాబితా. చదవండి, గబగబా చదివి మీరు నాకు చెప్పండి, సింగులారిటీ ఉన్న వరాలేంటి, ప్లూరాలిటీ ఉన్నటువంటి వరాలేంటి? సింగులారిటీ బుద్ధివాక్యం అన్నా. అయ్యా ఓకే. స్వస్థపరచు వరం ప్లూరాలిటీ వస్తుంది. స్వస్థపరచు వరములను, రైట్, ప్లూరాలిటీ. వెరీ గుడ్. ప్లూరాలిటీ. అద్భుత కార్యములు ప్లూరాలిటీ వస్తుందన్న. వెరీ గుడ్. ప్రవచన వరం కూడా ప్లూరాలిటీనా? ప్రవచన వరమును అని ఉంది కదా, వరములు అని ఉందా? వరమును. ఓకే. ఆత్మ వివేచ నానా భాష ప్లూరాలిటీ అన్న. సో లైన్ లో వద్దాం. బుద్ధివాక్యం సింగులరా ప్లూరరా? సింగులర్. జ్ఞానవాక్యము సింగులర్.
సింగులర్. విశ్వాసము సింగులర్. సింగులర్. స్వస్థపరచు వరములను ప్లూరాలిటీ. plural. అద్భుత కార్యములను ప్లూరాలిటీ. ప్లూరాలిటీ. ప్రవచన వరమును సింగులర్. సింగులర్. ఆత్మల వివేచనయు సింగులర్. సింగులారిటీ. నానావిధ భాషలు ప్లూరల్. ప్లూరాలిటీ. అంతే కదా. అంతే. భాషల అర్థము భాషల అర్థము చెప్పు. భాష కాదు, భాషల. కరెక్టే కదా. అవునండి. భాష, భాషలు. లా ఉంది కదా. లా ఉందండి. ఉంటే సింగులరా Even I can't over. ప్లూరాలిటీ. ప్లూరాలిటీ. రైట్. సో On which page it will take? Yeah. Hey, okay, macha. Okay. Arey yaar, you are a professional. If you want to prove anything, you are అమ్మా taking సరస్వతి initiative. గారు, Just be సరస్వతి professional, గారు. no? Yes, sir. సరస్వతి గారు మీరు అన్మ్యూట్ చేయండి అమ్మా. మీరు ఎక్కడో అరుస్తూ మాట్లాడుతున్నారు. దయచేసి మీరు అన్మ్యూట్ చేయండి Oh, అమ్మా. sorry, sir. Praise the Lord. Praise the Lord, mother. యా. సో ఇక్కడ చాలా క్లియర్ గా ఉన్నటువంటి ఒక అంశాన్ని మనం గ్రహించుకోగలిగితే చాలా రకాల సమస్యలను మనం పరిష్కరించుకోగలం. ఎందుకంటే భాష అనేటువంటి పదం లేదు, భాషలు అనేటువంటి పదం ఉంది కదా. సో స్వస్థత అనేటువంటి పదం లేదు అక్కడ, స్వస్థతలు అనేటువంటి పదం ఉంది. ఎందుకంటే ఈ విషయాల్లో చాలా డిబేట్, చాలా కన్ఫ్యూజింగ్ పరిస్థితులు. కొంతమంది స్వస్థతలు లేవనే బ్యాచ్, కొంతమంది అద్భుతాలు లేవనేటువంటి వాళ్ళు. ఇటువంటి పరిస్థితి. దానికి కారణం ఏంటి అంటే మనం క్లియర్ గా అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం, ఇట్స్ నాట్ సింగులర్, ఇట్ ఈస్ ప్లూరల్. ప్లూరాలిటీ ఉన్నటువంటి వరాలు ఉన్నాయి, సింగులారిటీ ఉన్నటువంటి వరాలు ఉన్నాయి అనేది మనం అర్థం చేసుకోవాలి. ఎందుకు ఇది చాలా ప్రాముఖ్యం అంటే, నానావిధ భాషలు మనం ధ్యానించేటప్పుడు భాషలు మాట్లాడడం అది పెద్ద డిబేట్ అయిపోయింది ఇప్పుడు. ఎందుకంటే కొంతమంది ఎట్లాగా మొదలు పెట్టారంటే, ఒకవేళ నువ్వు భాషలు మాట్లాడకపోతే నీకు ఒక రక్షణ అనుభవం లేదు అనేటువంటి ఆ ఆలోచనకి వెళ్ళిపోయారు. మరి కొంతమంది కొంతమంది అయితే నువ్వు భాషలు మాట్లాడితేనే నీకు అభిషేకం ఉన్నట్లు అనేటువంటి ఆ స్థాయికి కూడా వెళ్ళిపోయారు. కనుక ఈ రోజున నేను ఎవరిని దయచేసి గమనించండి, నేను ఎవరిని పాయింట్అవుట్ చేయడం లేదు. అంటే ఎవరిని ఇన్ సెన్స్ ఏ డినామినేషన్ ని నేను పాయింట్అవుట్ చేయడం లేదు. ఎందుకంటే సంఘాల గురించి కానీ సేవకుల గురించి కానీ మాట్లాడే అర్హత నాకు లేదు, అంత జ్ఞానం కూడా నాకు లేదు. కాకపోతే వాక్యంలో ఉన్నది ఉన్నట్లుగా మనం ఆలోచించబోతున్నాం, ఉన్నది ఉన్నట్లుగా మనం ధ్యానించబోతున్నాం. కనుక వాక్యంలో ఉన్న దాని ప్రకారమే మనం ఆలోచన చేద్దాం. సో అందుకని ముందే చెప్తున్నాను, ఒకవేళ దాని గురించినటువంటి డిస్కషన్ మనం చేయాలి అంటే ఖచ్చితంగా చేద్దాం, ఆలోచన కూడా చేద్దాం. ఎందుకంటే వాక్యమే మనకి ప్రామాణికం కాబట్టి వాక్యంలో నుంచే మనం ధ్యానం చేసుకుందాం. వెరీ గుడ్. అయితే మనం ధ్యానంలోనికి వెళ్ళిపోదాం. మీకు నేను జ్ఞాపకం చేసినట్లుగా ప్లూరాలిటీ ఉన్నటువంటి వరాలు ఉన్నాయి, సింగులారిటీ ఉన్నటువంటి వరాలు ఉన్నాయి అని మీకు జ్ఞాపకం చేశాను. అయితే ఇప్పుడు మనం ఒకదాని తర్వాత ఒకటిగా జాగ్రత్తగా ఏంటి అనేది ఆలోచించేద్దాం. రైట్. ఒక లిస్ట్ మీకు పెట్టాను ఈ పక్కన. మొదటి గుంపు గురించి మనం మాట్లాడుతున్నాం. అది రెవల్యూషన్ గిఫ్ట్స్ అంటున్నాం ఇంగ్లీష్లో, లేకపోతే బయలుపరచుట. నేను ఈ స్క్రీన్ లో మీరు చూసినట్లయితే మేనిఫెస్టేషన్ గిఫ్ట్స్ ని 3 విభాగాలుగా విభజించాను. ఒకటి ప్రకటన చేయడానికి లేదా రెవల్యూషన్ గిఫ్ట్స్ అన్నాము. రెండవది
ప్రేరణ లేకపోతే ఇన్స్పిరేషనల్ గిఫ్ట్స్ అన్నాము. మూడవది పవర్ లేదా శక్తివంతమైనటువంటి వరములు అనేటువంటి 3 కేటగిరీస్ ని నేను విభజించాను. ఈ 3 ప్రకటించడానికి లేకపోతే బయలుపరచడానికి, ఇవి ప్రేరేపించడానికి, ఇవి శక్తివంతంగా సువార్త పని చేయడానికి 3 కేటగిరీస్ వేశాను. అందులో మొదటి కేటగిరీ గురించి మనం మాట్లాడుతున్నాం. చదవండి. మొదటి కేటగిరీలో 3 ఉన్నాయి. ఒకటి బుద్ధి వాక్యము, ఇంగ్లీష్ లో వర్డ్ ఆఫ్ విజ్డమ్, జ్ఞాన వాక్యము, ఇంగ్లీష్ లో వర్డ్ ఆఫ్ నాలెడ్జ్, ఆత్మల వివేచన, ఇంగ్లీష్ లో డిజర్నింగ్ ఆఫ్ స్పిరిట్స్. ఏ వరము ఏంటి అనేది క్లుప్తంగా ఇక్కడ నేను రాశాను. తర్వాత మనం లోతుగా దాన్ని కూడా ఆలోచించేద్దాం. బుద్ధి వాక్యము ఎందుకు ఇవ్వబడింది, జ్ఞానవాక్యం ఎందుకు ఇవ్వబడింది, ఆత్మ వివేచన ఎందుకు ఇవ్వబడింది అంటే, మనం సమయోచితమైనటువంటి ఆలోచన, సమయోచితమైనటువంటి మాట, సమయోచితమైనటువంటి జవాబు, సమయోచితమైనటువంటి సలహాలు, సమయోచితమైనటువంటి నిర్ణయాలు, ఇవి చాలా ప్రాముఖ్యమైనటువంటివి. ఒక సంఘ పరిచర్యలో మీరు జాగ్రత్తగా వినాలి. సంఘ పరిచర్యలో మనం కొన్నిసార్లు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి, చాలా బ్యాలెన్స్డ్ గా మాట్లాడాలి. కొన్నిసార్లు ఎదుటి వ్యక్తి గాయపరచబడకుండా మాట్లాడాలి. కొన్నిసార్లు మనము ప్రమాదంలో ఇరుక్కోకుండా మాట్లాడాలి. కొన్నిసార్లు కొంతమందికి సమయోచితమైనటువంటి సలహా చెప్పడం వల్ల వాళ్ళ జీవితాలు మెరుగుపడతాయి, వాళ్ళ జీవితాలు దిద్దుకుంటారు. కొన్ని ప్రమాదకరమైనటువంటి నిర్ణయాలు వారు తీసుకోకుండా కూడా సమయోచితమైనటువంటి సలహాలు పనిచేస్తాయి. మీకు అర్థమవుతుంది కదా నేను చెప్తున్నటువంటి మాటలు. సో బుద్ధి వాక్యం అనేది నేను అక్కడ బ్రీఫ్ గా రాశాను. ఈ 3 రకాల వరాలను విశ్వాసుల కొరకు వాడచ్చు, అన్యులతో మనం మాట్లాడేటప్పుడు వాడుకోవచ్చు, లేకపోతే అసలు దేవుడే లేడు అనే వాదించేటువంటి వారితో కూడా మనం వాడుకోవడానికి ఆ దేవుడు మనకి ఇచ్చినటువంటి వరములు ఇది. మన కొరకు మాత్రమే కాదు, సంఘానికి కూడా, సమాజానికి కూడా అని మీకు జ్ఞాపకం చేస్తాను. ద గిఫ్ట్స్ ఆర్ ఫర్ ద సెల్ఫ్, ద చర్చ్ అండ్ ద సొసైటీ. అది మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సో మొట్టమొదటిది బుద్ధి వాక్యము అనగానే సమయోచితమైనటువంటి వాక్యం లేదా జవాబు. లేదు, మనం వాక్యాన్ని చదువుతున్నప్పుడు మనకి కొన్నిసార్లు నూతనమైనటువంటి రెవల్యూషన్, ప్రత్యక్షత, అంటే దాన్ని మనం అర్థం చేసుకునేటువంటి విధానము, దేవుడు మనకిచ్చేటువంటి ప్రత్యక్షత, అది అదే వాక్యం. మీరు ఆలోచించండి, అదే వాక్యం చదువుతూ ఉంటాం. మీరు 100 మంది ప్రసంగికులకి అదే ప్యాసేజ్ ఇవ్వండి, 100 రకాల ప్రసంగాలు వస్తాయి. అవునంటారు కదంటారా? అదే అధ్యాయం వేయండి, అదే అధ్యాయం 100 మంది సేవకులకి వెళ్ళి సిద్ధపడమని చెప్పండి, 100 టాపిక్లు మాట్లాడతారు. సో అందులో నుంచి ఒక నూతనమైనటువంటి కోణాన్ని ఆ పరిశుద్ధాత్మ దేవుడు వారికి ఇస్తున్న దాన్ని బట్టి ఏమండి ఒక నూతన ప్రత్యక్షత వాక్యంలో నుంచి వాళ్ళు పొందుకోవడానికి అవకాశం దొరుకుతుంది. అది వాక్య ప్రకటన చేసేటువంటి వారికి, లేకపోతే వాక్యాన్ని ఆశగా ధ్యానించేటువంటి వారికి. ఇక్కడ మీకు 2 ఉదాహరణలు నేను ఇచ్చాను, మీరు చూడండి. మత్తయి సువార్త 22వ అధ్యాయం 21వ వాక్య భాగంలో యేసు ప్రభు వారిని ప్రమాదంలో పెట్టడానికి, అంటే ఆయన్ని ఏ పరిస్థితిలో ఇరికించేసి ఆయన మీద మరి దాడి చేయాలి అన్నటువంటి ఆలోచనతో కొంతమంది పరిశీలు ఆయన దగ్గరికి వచ్చి, చదువుదామా మత్తయి సువార్త 22వ అధ్యాయంలో రాయబడినటువంటి ఒక మాటని మనం ధ్యానం చేస్తే, మీకు చెప్పాను సమయోచితమైనటువంటి జవాబులు చెప్పడానికి, సమయోచితమైనటువంటి వాక్యాన్ని మనం ప్రకటించడానికి, సమయోచితమైనటువంటి ప్రసంగాలను చాలాసార్లు సేవకులు
ఈ అనుభవంలో నా మట్టుకు నేనే సిద్ధపడేది ఒక భాగం ఉంటుంది, ఆ భాగంతో ప్రారంభిస్తాము. కానీ కొన్ని సందర్భాల్లో ఆ భాగానికి తో పాటుగా ఇంకొన్ని వాక్యాలు జతపరచబడి మన ప్రకటించేటువంటి విధానంలో కొన్ని ఎగ్జాంపుల్స్ మారుతాయి, కొన్ని అధ్యాయాలు మారుతాయి, కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా మారిపోతాయి. చాలాసార్లు మనకు అర్థం కాదు, అరే ఏంటి అటు వెళ్ళిపోయాం మనం, నా రాసుకున్నటువంటి ఆ ప్రసంగాల్లో ఇది లేదు కదా, మనం ఎందుకని అట్లాగే వెళ్ళిపోయామంటే, నౌ రిమెంబర్ ద హోలీ స్పిరిట్ నో నువ్వు ఎవరితో అయితే మాట్లాడుతున్నావో వాళ్ళకి ఏ వాక్యం కావాలో పరిశుద్ధాత్మ దేవుడికి తెలుసు కనుక నీకు ఆ యొక్క వరమును కలిగి ఉన్నావు కాబట్టి, సో పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే సమయోచితమైనటువంటి ఆ వాక్య భాగాన్ని ఏమండి నీవు వారికి అందించినట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు నీకు సాయం చేస్తాడు. నీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. సో గాడ్, ద హోలీ స్పిరిట్, గాడ్ విల్ హెల్ప్ యూ ఇన్ దాట్ పర్టికులర్ ఆ సమయంలో. చూడండి, అందుకనే ఒక్కసారి మత్తయి సువార్త దగ్గర అలా చేయబెట్టి లూకా సువార్త 12వ అధ్యాయానికి రండి. లూకా సువార్త 12వ అధ్యాయము 11-12 వచనాల్లో యేసు ప్రభు వారు ఇస్తున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక వాక్యాన్ని అక్కడ చదవండి. లూకా సువార్త ఎవరైనా చదివి దయచేసి నేను అన్మ్యూట్ చేస్తున్నాను, మీరు కొంచెం శ్రద్ధ కలిగి ఉండటానికి ప్రయత్నాలు చేయండి. ఎవరన్నా ఒకరు చదివి సాయం చేయండి. లూకా సువార్త 12వ అధ్యాయం 12 వచనాలు. సమాజ మందిరముల పెద్దల యొద్దకును అధిపతుల యొద్దకును అధికారుల యొద్దకును మిమ్మల్ని తీసుకొని పోవునప్పుడు మీరు ఎలాగూ ఏమి ఉత్తరం ఇచ్చుదుమా, ఏమి మాట్లాడుదుమా అని చింతింపకుడి. మీరేమి చెప్పవలసినదియు పరిశుద్ధాత్మ ఆ గడియలోనే మీకు నేర్పుననెను. పరిశుద్ధాత్మ దేవుడు ఆ గడియలోనే, అంటే ఇన్స్టాంటేనియస్, స్పాట్ లో, ఆన్ ద స్పాట్. అంటే ప్రమాదంలో ఒక సేవకుడు ఇరుక్కోకుండా, నేటి దినాల్లో ఆంధ్ర తెలంగాణలో పెద్దగా మనకి వాక్య ప్రకటన సమస్య లేదు. ఎందుకంటే మనం మైకులు పెట్టచ్చు, బైబిల్ పట్టుకోవచ్చు, మన ఇష్టం వచ్చిన చోట తిరిగి సువార్త ప్రకటన చేయొచ్చు, ప్రమాదం లేదు. కానీ కొన్ని దేశాల్లో బైబిల్ పట్టుకొని కనపడితే వాళ్ళకి జైలు శిక్ష, బైబిల్ పట్టుకొని కనపడితే వాళ్ళకి మరణ శిక్ష. సో అటువంటి ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో మరి ఒకవేళ నువ్వు వాక్య ప్రకటన చేస్తూ వాళ్ళకి పట్టుబడినప్పుడు వాళ్ళు వేసేటువంటి జవాబులు కొన్నిసార్లు మనకు అర్థం కావు. అప్పుడు ఏం చెప్పాలో తెలియదు, ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో ఉంటాం మనం. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు సాక్షాత్తు ఆయనే మన నోటి మీద ఈ బుద్ధి వాక్యాన్ని ఉంచి ఆయన ఆ ప్రమాదంలో నుంచి బయటపడినట్లుగా, అప్పుడు మీరేమి చెప్పవలసినది పరిశుద్ధాత్ముడు ఆ గడియలోనే, ఆన్ ద స్పాట్, ద హోలీ స్పిరిట్ విల్ టెల్ యూ వాట్ ఆన్సర్ యూ సపోజ్ టు గివ్. ఏ జవాబు ఇవ్వాలి అనేది పరిశుద్ధాత్ముడు తెలియజేస్తాడు అన్నటువంటి మాట. ఇప్పుడు మత్తయి సువార్తకు వద్దాం. మత్తయి సువార్త 22వ అధ్యాయంలో కొంతమంది పరిసయ్యులు యేసు ప్రభు వారిని మరి ప్రమాదంలో పెట్టాలని ఆయన దగ్గరికి వచ్చి యేసు మీరు చూడండి 17వ వచనంలో 22వ అధ్యాయం 17వ వచనంలో, నీకేమి తోచుచున్నది, కైసరుకు పన్నిచ్చుట న్యాయమా కాదా, మాతో చెప్పమని అడుగుటకు హేరోదియులతో కూడా తమ శిష్యులను ఆయన యొద్దకు పంపిరి. యేసు వారి చెడుతనము నెరిగి, వేషధారులారా నన్నెందుకు శోధించుచున్నారు, పన్ను రూక ఒకటి నాకు చూపుడని వారితో చెప్పగా వారు ఆయన యొద్దకు ఒక దేనారము తెచ్చిరి. అప్పుడు ఆయన ఆ రూపమును పైవ్రాతయు ఎవరివి అని వారిని అడగగా వారు కైసరు వనిరి. అందుకాయన అలాగైతే కైసరువి కైసరుకును, దేవునివి దేవునికిను చెల్లించుడని వారితో చెప్పెను. ఇప్పుడు యేసుప్రభు వారు చాలు యేసుప్రభు వారు మాట్లాడేటువంటి మాటల్లో ఎక్కడైనా వాక్యానికి సంబంధించినటువంటి మాటలు ఉన్నాయంటారా, లేకపోతే ప్రాక్టికల్ గా ఆయన మాట్లాడినటువంటి మాటలు ఉన్నాయంటారా? ప్రాక్టికల్ గానే మాట్లాడారు ఆయన.
అంటే ఒక ప్రమాదంలో ఆయన ఉన్నప్పుడు ఆ ప్రమాదంలో నుంచి బయటపడడానికి ఆయన చెప్పినటువంటి ఆ మాటల అర్థం ఏంటి అంటే, ఒక కాయిన్ తీసుకొని ఈ కాయిన్ మీద ఎవరి ముద్ర ఉంది? అయ్యా కైసరు ముద్ర ఉంది, అయితే కైసరికి ఇచ్చేయండి. మళ్ళీ దేవునికి ఇవ్వటం అంటే ఏంటి? దేవుని యొక్క యేసుప్రభు యొక్క ఉద్దేశం అంటే, మన మీద ఎవరి ముద్ర ఉంది? నీ మొక్క మీద ఎవరి ముద్ర ఉంది అంటే, మనము దేవుని యొక్క స్వారూప్యములు చేయబడ్డాం కాబట్టి, సో ఈ ధనం గురించి నేను ఆలోచించడం లేదు. నీవు దేవుని యొక్క స్వరూపంలో ఉన్నావు కాబట్టి నువ్వు దేవుడు వాడివి, ఈ ధనము కైసరిది. యేసుప్రభు ఇచ్చినటువంటి జవాబు అది. సో ఆ జవాబు వాళ్ళు విని చూడండి అక్కడ 22వ వచనంలో అంటారు కదా, వారి మాట విని ఆశ్చర్యపడి ఏం చేయాలి అర్థం కాక వాళ్ళు ఆయన విడిచి వెళ్ళిపోయారు. సో ఈ బుద్ధి వాక్యాన్ని మనము ఈ వరాన్ని గనక మనం కలిగి ఉన్నట్లయితే ప్రమాదాలలో పడకుండా ఉండటానికి చాలా ప్రయోజనకరమైనటువంటి వరం ఇది. మీకు ఇంకొక ఉదాహరణ కూడా చెప్తాను. అపోస్తులైనటువంటి పౌలు గలతీ పత్రిక అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయంలో ఆయన ఏథెన్స్ వెళ్తారు. అక్కడ ఒక భయంకరమైనటువంటి వాతావరణం అది. చూడండి అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయంలో ఎటువంటి పరిస్థితి అది. వాళ్ళు పౌలు గారిని తీసుకెళ్లి మహాసభ ఎదుట నిలబెట్టారు. ఏమండి, ఆ మహాసభ ఎదుట సుమారుగా 72 మంది పెద్దలు ఉంటారు. ఆ ఏథెన్స్ ఆ మహాసభ ఎదుట, దాన్ని మనం మార్స్ హిల్ అని అంటాము. అక్కడ పొర్రపాటున చూడండి అరియోపెగా అనేటువంటి ప్రాంతం, దాన్ని మార్స్ హిల్ అని కూడా అంటాం మనం. 22వ వచనంలో మనం దీన్ని మనం చూడగలుగుతాం. 22వ వచనంలో అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయము 22వ వచనంలో మనం చూడగలుగుతాం. పౌలు అరియోపగ మధ్య నిలిచి చెప్పినదేమనగా, యాక్చువల్ గా పౌలు మీద కొన్ని క్లెయిమ్స్ వాళ్ళు చేశారు. ఏథెన్స్ లో పౌలు గారు వాక్యాన్ని ప్రకటిస్తున్నాడని పౌలు గారిని ఏదో ఒక రకంగా మరి ఆయన్ని దెబ్బతీయాలి, లేకపోతే ఆయన్ని చంపివేయాలి అని ఉన్నటువంటి ఆ తత్వ జ్ఞానము కలిగినటువంటి వారందరూ కూడా, ఏథెన్స్ అనేది అది ఫిలాసఫర్స్ నడిచినటువంటి గడ్డ. సోక్రటీస్ కావచ్చు, ప్లూటో కావచ్చు, అరిస్టాటిల్ కావచ్చు, అలెగ్జాండర్ కావచ్చు, వీళ్ళందరూ నడిచినటువంటి గడ్డ ఆ ఏథెన్స్. అంటే గొప్ప గొప్ప తత్వ జ్ఞానం కలిగినటువంటి వారు ఉన్నటువంటి ప్రాంతం అది. అందుకనే అక్కడ మనం చూడొచ్చు. చూడండి ఆ 17వ వచనంలో, కాబట్టి సమాజ మందిరంలో యూదుల్లో భక్తి పరులైన వారితో ప్రతిదినం సంతవేలతో తన కలిసిన వారితో తర్కించుచూ వచ్చును. ఎపికురియాలోను స్థాయికుల్లోనూ ఉన్న కొందరు జ్ఞానులు అతనితో వాదిరించిరి. కొందరు జ్ఞానులు అంటే ఫిలాసఫర్స్, చాలా పెద్ద పెద్ద జ్ఞానం, తత్వజ్ఞానం కలిగినటువంటి జ్ఞానులు ఉన్నటువంటి ప్రాంతం అది. ఈ అరియోపగస్ అనేటువంటి ప్రాంతం ఎటువంటిదంటే 70 మంది ఉంటారు, కొండ మీద ఉంటది. వాళ్ళందరూ కూర్చుంటారు, ఒక వ్యక్తిని నిలబెడతారు, డిబేట్ చేస్తారు. అక్కడ ఉన్నటువంటి వాడికి ఏంటంటే 100% అక్కడ నిలబడి మాట్లాడిన వాడు విషం తీసుకొని చంపబడతాడు. ఎందుకంటే ఈ 72 మంది ఎవరు అంటే తత్వజ్ఞానం కలిగినటువంటి వారు. వాళ్ళు వేసినటువంటి ఏ ప్రశ్నకైనా సరైనటువంటి జవాబు రాకపోతే వాళ్ళు స్కార్పియోస్ పాయిజన్ ఇస్తారనమాట. అది చాలా ప్రమాదకరమైనటువంటి విషయం అనమాట. దాన్ని ఒక ఫ్రూట్ జ్యూస్ లోనో లేకపోతే దేంట్లోనో కలిపి ఆ వ్యక్తికి ఇస్తారు. అక్కడ ఆ వ్యక్తి ఆ విషయాన్ని తాగి చచ్చిపోవాలి. స్పాట్ సెల్ఫ్ సూసైడ్ అంటారు దాన్ని. ఆ ప్రదేశంలో పౌలు గారు నిలబడి 72 మంది తత్వజ్ఞానం కలిగినటువంటి వారి మధ్య, ఇప్పుడు ఆయన అబద్ధం చెప్పకూడదు. ఆయన దేని గురించి మాట్లాడుతున్నాడో దాని గురించి ఖచ్చితంగా మాట్లాడాలి. మీరు గమనించినట్లయితే మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత, ఈ ధ్యానం అయిపోయిన తర్వాత మీరు అపోస్తుల కార్యాలు 23వ అధ్యాయం నుంచి 22వ వచనం నుంచి 34వ వచనం వరకు మీరు చదవండి. తర్వాత నేను చెప్తాను క్లుప్తంగా, ఎందుకంటే మనకు సమయం లేదు కాబట్టి. అపోస్తులైనటువంటి పౌలు గారు ఎంత అద్భుతంగా సువార్త ప్రకటించాడంటే, యేసు అనేటువంటి పదం వాడకుండా, అసలు యేసయ్య అనేటువంటి పదం ఒక్కసారి కూడా పౌలు వాడకుండా వాళ్ళకి అద్భుతంగా సువార్త ప్రకటిస్తాడు. అంటే పౌలు గారికి ఆ స్పాట్ లో ఏమి చెప్పాలి సువార్త, ఎలా చెప్పాలి సువార్త అనేది పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చినటువంటి నడిపింపుని బట్టి
ఒక్కసారి కూడా యేసు ప్రభు అనేటువంటి మాట మీకు కనపడదు. ఒక్కసారి కూడా యేసు ప్రభు అనేటువంటి మాట మీకు కనపడదు. అయితే పౌలు గారు ఆ ఏథెన్స్ పట్టణంలో తిరుగుతున్నప్పుడు చెప్పండి, అక్కడ ఆయన అంటాడు కదా, మీరు అతి దేవతా భక్తి గలవారైనట్టు నాకు కనబడుతున్నది, తెలియబడినటువంటి దేవతను మీరు ఆరాధించేటువంటి వారిగా. ఇదిగో చూడండి 23 వచనం, నేను సంచరించుచు మీ దేవతా ప్రతిమలను చుట్టుచుండగా ఒక బలిపీఠం కనబడింది, దాని మీద తెలియబడని దేవునికి అని వ్రాయబడి ఉన్నది. మీరు ఆలోచిస్తే పౌలు ఏం మాట్లాడాడో తెలుసా మీకు? పౌలు ఎక్కడ మొదలు పెట్టాడు? ఇదిగో తెలియబడినట్టు దేవతని మీరు ఆరాధిస్తున్నారు కదా, ఆ దేవత గురించి నేను మాట్లాడడం మొదలు పెట్టాడు పౌలు గారు. ఆ తెలియబడినటువంటి దేవత చరిత్ర ఏంటి అంటే, ఆ రోజుల్లో ఒక ఫిలాసఫర్ జీవిస్తున్నటువంటి కాలంలో ఏథెన్స్ లో భయంకరమైనటువంటి ప్లేగ్ వ్యాధి వచ్చింది, వైరస్ ఒకటి సోకింది. వైరస్ సోకినటువంటి 3 రోజులకే ఏథెన్స్ వాసులు చచ్చిపోతున్నారు. చాలా మంది చచ్చిపోయారు ఆ వైరస్ కి. ఏం చేయాలో తెలియలేదు. అన్ని దేవతలను వాళ్ళు ఆరాధించారంట. అయితే ఏ దేవత వల్ల ప్రయోజనం కలగలేదు. ఒక ఒక ఫిలాసఫర్ కి ఆ రాత్రిపూట దేవుడు దర్శనంలో ఏం చెప్పాడంటే, ఇదిగో నువ్వు పలానా ప్రాంతానికి వెళ్ళు, అక్కడ 2 గొర్రెలు ఉంటాయి, ఆ గొర్రెలను తీసుకొని పలానా కొండ ఎక్కు, ఆ కొండ మీద పలానా ప్రాంతంలో నువ్వు బలివు, అక్కడ నువ్వు బలిస్తే ఈ తెగులు పోద్ది అని ఆ వ్యక్తికి చెప్పినప్పుడు, ఉదయాన్నే లెగిసి ఆ వ్యక్తి అక్కడికి వెళ్ళి చూస్తే 2 గొర్రెలు ఉన్నాయి. ఆ గొర్రెలను తీసుకొని వెళ్ళి ఎక్కడైతే దేవుడు చెప్పాడో అక్కడ బలిచ్చినటువంటి 2వ రోజు నుంచి అక్కడ ఏథెన్స్ పట్టణంలో ఈ ప్లేగు వ్యాధి ఆగిపోయింది, తగ్గిపోయింది. అప్పుడు వీళ్ళు ఏం చేశారంటే, నిజమే మనం పూజిస్తున్నటువంటి దేవతలు కాకుండా ఇంకొక దేవత ఎవరో ఉన్నారు, ఆ దేవత ఎవరో తెలియదు, నాకు బలి ఇవ్వమని చెప్పినప్పుడు నేను బలిచ్చాను, బలివ్వడం కారణంగా ఇక్కడ ఏథెన్స్ లో ఈ తెగులు తగ్గిపోయింది. కాబట్టి ఆ తెలియబడినటువంటి దేవతకు మనం బలిపీఠం కట్టి మనం దాన్ని ఆరాధన చేద్దాం అనేటువంటి వాడుక ఏథెన్స్ లో ఉంది. పౌలు గారు అక్కడికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ విగ్రహాన్ని చూశాడు. కాకపోతే విగ్రహం లేదు, బలిపీఠం మాత్రం ఉంది, తెలియబడిన దేవత అని వాళ్ళు టైటిల్ రాశారు. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. పౌలు గారు అక్కడ వెళ్ళి వాళ్ళ మధ్య నిలవబడి సమయోచితమైనటువంటి వాక్య ప్రకటన పౌలు గారు చేయగలిగారు. మీరు జాగ్రత్తగా వినండి. పౌలు సమయోచితమైనటువంటి వాక్యాన్ని అక్కడ చెప్పాలి అంటే అసలు ముందు ఆయన ఏం మాట్లాడాలో ఆయనకి తెలియాలి. కనుక మీకు ఇక్కడ ఉన్నటువంటి సేవకులకు కానీ ఇక్కడ ఉన్నటువంటి విశ్వాసులకు కానీ నేను చెప్పేటువంటి మాట ఏంటంటే, సమయోచితమైనటువంటి ఆలోచన, సమయోచితమైనటువంటి వాక్యము, సమయోచితమైనటువంటి వాక్య ప్రకటన మనం చేయాలి అంటే జాగ్రత్తగానండి. ఒకవేళ ఈ బుద్ధి వాక్యం అనేటువంటి వరం దేవుడు నీకు ఇచ్చి ఉంటే సంతోషం, దాన్ని నువ్వు అభివృద్ధి పరుచుకోవటం ఎలాగో నేను తర్వాత చెప్తాను. ఒకవేళ ఈ బుద్ధి వాక్యం అనేటువంటి ఈ వరాన్ని మనం పొందాలి అంటే మినిమం రోజుకి 2-3 గంటలు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించేటువంటి అలవాటు కలిగి ఉండాలి. కనీసం 2-3 గంటలు వాక్యాన్ని ధ్యానించేటువంటి అలవాటు కలిగి ఉండాలి. ఇది గుర్తుపెట్టుకోండి మీరు. దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఈ బుద్ధి వాక్యం అనేటువంటి ఆ యొక్క వరము ఇంకా మెరుగుపడుతుంది. సో వాక్యం చదివేవాడికి నూతన ప్రత్యక్షత కావాలి, కానీ అసలు వాక్యమే చదవనటువంటి వాడికి నూతన ప్రత్యక్షత ఎందుకు? మీకు అర్థమవుతుంది కదా. సో కనుక పాయింట్ నెంబర్ 1, వర్డ్ ఆఫ్ విజ్డమ్, బుద్ధి వాక్యము చెప్పండి దేనికి ఇవ్వబడింది? సమయోచితమైనటువంటి జవాబులు చెప్పడానికి, సమయోచితమైనటువంటి వాక్య ప్రకటన చేయడానికి, తర్వాత దేవుని యొక్క వాక్యములో నుంచి ఇన్సైట్స్. ఉదాహరణకి నేను దేవుని యొక్క వాక్యాన్ని ఎలా ధ్యానిస్తానంటే, అదే అంశంలో నుంచి నేను ఎప్పుడు విననటువంటిది, ఎప్పుడు నాకు ఆలోచన రానటువంటి విషయాలు ప్రభువా నాకు బయలుపరచు. ఇదిగో ఇదే ప్యాసేజ్, ఇదే అధ్యాయం, అందులో నాకు నేనెప్పుడు విననటువంటిది, ఎవ్వరికి రానటువంటిది, ప్రభా ఇందులో నుంచి నాకు ఒక ప్రత్యక్షత ఇవ్వు అని నేను ప్రభుని అడుగుతాను. 100% అండి, మీరు నమ్మండి, 100% నా ధ్యానాలలో, నా వాక్య ధ్యానాలలో ఖచ్చితంగా ఎప్పుడు విననటువంటి ఒక విషయం ఉంటుంది. అది ఎక్కడి నుంచి వచ్చింది ఆ థాట్ అనేది నాకు తెలియదు.
కానీ నేను వాక్యం ధ్యానం చేసేటప్పుడు పుస్తకం పెట్టుకొని ప్రభుని అడుగుతాను, ప్రభువా ఈ అధ్యాయంలో నుంచి నేనెప్పుడు విననటువంటిది, నా సంఘం ఎప్పుడు విననటువంటిది ఒక నూతన ప్రత్యక్షత నాకు కావాలి అనేటువంటి ఉద్దేశంతో నేను కూర్చొని బైబిల్ చదువుతూ ఉంటాను. పక్కన ఒక 4-5 పాయింట్లు దేవుడు నాకు ఇచ్చేస్తాడు, ఒక నూతనమైనటువంటి ఆలోచన. సో కనుక ఇక్కడ ఉన్నటువంటి సేవకులతో నేను గట్టిగా చెప్పగలుగుతాను ఏంటంటే, ఈ యొక్క వరం సేవకులు ప్రత్యేకంగా కలిగి ఉండటం చాలా చాలా సంఘానికి శ్రేయస్కరం, చాలా సంఘానికి శ్రేయస్కరం. ఈ వరం కలిగి ఉండటమే కాదు, ఈ వరం ఉన్నతమైనటువంటి స్థాయిలో యాక్టివేట్ అయ్యి ఉన్నతమైనటువంటి స్థితిలో వాడబడటం సంఘానికి చాలా ప్రయోజనకరం. మనం ఏం మాట్లాడాలి అనేది మనకు తెలియకపోతే మన సంఘాన్ని మనం బలపరచలేము. ఇప్పుడు సంఘంలో రకరకాల సమస్యలతో బిడ్డలు ఉంటారు, రకరకాల మైండ్ సెట్స్ అండి, రకరకాల పరిస్థితుల్లో వాళ్ళు ఉంటారు. సో ఇప్పుడు ఈ వరం నువ్వు పొందుకుని దీన్ని పూర్తి స్థాయిలో నువ్వు వాడితే తప్ప నీ దగ్గర ఉన్నటువంటి ఒక 100 మందినో 200 మందినో 300 మందినో వారితో నువ్వు వారికి కావలసినటువంటి సమయోచితమైనటువంటి వాక్యాన్ని నువ్వు ధ్యానించలేవు, సమయోచితమైనటువంటి మాటలు వారికి చెప్పలేవు. నాకు బాగా గుర్తుంది, నా స్నేహితుడు గుంటూరులోనే చాలా పెద్ద సేవకుడు, అతను ఒకసారి వాక్య ప్రకటన చేయడానికి వెళ్ళి ఇక అన్ఫార్చునేట్లీ మధ్యరాత్రి అయిపోయింది, అంటే అరౌండ్ 9-9:30 అవుతుంది. ఏం చేయాలో తెలియక వాళ్ళు ట్రిపుల్ రైడింగ్ చేస్తున్నారు, అంటే 3 బండి మీద వస్తా ఉన్నారు అనమాట. వస్తా ఉంటే గుంటూరు ఎంట్రన్స్ లో పోలీసులు ఆపారు. పోలీసులు ఆపేసి, బాబు బండి పక్కన పెట్టండి, 3 రైడ్ చేయడానికి వీలేదు అంటే వెంటనే ఈ వ్యక్తి స్టేషన్ దగ్గర బండి దిగి ఏం చేయలేదు తెలియక దగ్గర డబ్బులు ఫైన్ కట్టడానికి కూడా లేదు డబ్బులు. అప్పుడు ఈ సేవకుడు అడిగారు, ఎస్ఐ గారు ఉన్నారా అన్నారు. ఆ ఎస్ఐ గారు ఉన్నారు అన్నారు. సరే స్టేషన్ లోపలికి వెళ్ళాడు, గబగబా స్టేషన్ లోపలికి వెళ్తే ఎస్ఐ గారు లోపల కూర్చున్నాడు. సో తలుపు తీసుకొని లోపలికి వెళ్ళి కృష్ణమూర్తి గారు నమస్తే సార్ అన్నాడు. సో కృష్ణమూర్తి గారు నమస్తే సార్, ఎస్ఐ గారి పేరు కృష్ణమూర్తి గారు అనమాట. కృష్ణమూర్తి గారు నమస్తే సార్ అనగానే ఆయన, సార్ నమస్తే నమస్తే సార్ బాగున్నారా అన్నాడు. ఎందుకంటే తలబట్టలు వేసుకుని ఉన్నాడు కదా పాస్టర్ గారు. సార్ నమస్తే సార్ అన్నాడు ఆయన. సో ఏంటి సార్ ఎట్లా వచ్చారు మీరు అన్నాడు ఎస్ఐ గారు. ఏం లేదు సార్, బండి మీద వస్తుంటే బండి ఆపారు సార్ వాళ్ళు అన్నారు. అంటే నేను కానిస్టేబుల్ పిలిచారా, ఏంటో సార్ బండి ఆపారంటే సార్ పంపించింది అన్నారు. సరే ఆయన వచ్చాడు, బండి తీసుకుని వెళ్తున్నప్పుడు వెనకాల పిల్లలు అడిగారు అనమాట, అన్న కృష్ణమూర్తి గారు నీకు తెలుసా అని. కృష్ణమూర్తి గారు ఎవరో నాకు తెలియదురా అంటే, మరి పిల్లలు అడిగారంట, అదేంటన్నా మరి కృష్ణమూర్తి గారు తెలియకపోతే పేరు పెట్టి కృష్ణమూర్తి గారు నమస్తే అని చెప్పామంట. ఏం లేదురా, ఎస్ఐ గారిని కలవటానికి నేను బయట లోపలికి వెళ్తున్నప్పుడు బయట బోర్డు మీద కృష్ణమూర్తి ఎస్ఐ అని రాసిందిరా, ఆ పేరు చదివి లోపలికి వెళ్ళి కృష్ణమూర్తి గారు నమస్తే అన్నాను అంతే అన్నాడు. అంటే మీకు అర్థమైంది కదా ఇప్పుడు, అంటే సమయోచితమైనటువంటి ఆలోచన. సో ఆ స్పాట్ లో ఆ పేరు వాడి ఆయనకి నమస్తే పెట్టాలి అన్నటువంటి ఆలోచన మరి ఎవరిచ్చారు? అది పరిశుద్ధాత్మ దేవుడే ఇచ్చాడు. సో కనుక ఈ బుద్ధి వాక్యము మనకి ఎన్నో రకాలుగా సమస్యల్లో నుంచి కావచ్చు, లేకపోతే సంఘాన్ని బలపరచడంలో కావచ్చు, మనం వాడటానికి ఉపయోగపడుతుంది. మొదటి కేటగిరీ. ఇక రెండవ గుంపు కొద్దాం మనం. సో రెండవ గుంపు ఏంటంటే జ్ఞాన వాక్యము. సో వర్డ్ ఆఫ్ నాలెడ్జ్, వర్డ్ ఆఫ్ నాలెడ్జ్. ఇది జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఇక్కడ నేను ఒక స్టేట్మెంట్ రాశాను ఇంగ్లీష్ లో. ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ పాస్ట్ ఆర్ ప్రజెంట్ ఆర్ ఫ్యూచర్ రివీల్డ్ ఫ్రమ్ గాడ్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ఎ పర్సన్ ఆర్ ఎ చర్చ్. అంటే ఒక వ్యక్తికి సంబంధించి కావచ్చు, లేక ఒక సంఘానికి సంబంధించినటువంటి కొన్ని విషయాలను, గతంలో జరిగినటువంటి విషయాలు కావచ్చు, ప్రస్తుతం జరుగుతున్నటువంటి విషయాలు కావచ్చు, భవిష్యత్తులో జరగబోతున్నటువంటి విషయాలు కావచ్చు, దేవుడు బయలుపరిస్తే అది కూడా వాళ్ళ క్షేమం కొరకు దేవుడు బయలుపరుస్తాడు. దాన్నే వర్డ్ ఆఫ్ నాలెడ్జ్ అంటాం, జ్ఞాన వాక్యము అంటాం. ఉదాహరణకి మీకు ఒక ఉదాహరణ నేను చెప్పడానికి ముందు ఒకసారి సమరయ స్త్రీ జీవితాన్ని మనం చూస్తే, ఒకసారి యోహాను సువార్త 4వ అధ్యాయము 18వ వచనం చదువుతారా? 4వ అధ్యాయము 18వ వాక్య భాగంలో, నీకు 5 పెనిమిట్లుండిరి, ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాడు, సత్యమే చెప్పితివనెను. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా నీవు ప్రవక్తవని గ్రహించుచున్నానెను.
మీరు జాగ్రత్తగా ఆలోచించండి. నేను మీకు చెప్పాను, నా ప్రతి ధ్యానంలో కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఒక నూతనమైనటువంటి ఆలోచనను ఇస్తాడు అని చెప్పాను. అంటే నా గొప్పతనం ఏమి లేదు అక్కడ. నాకు ఆశ ఉంది, ఒక నూతనమైనటువంటి ప్రత్యక్షత నాకు కావాలి అని. అందుకనే దేవుడు నూతనమైనటువంటి ఆలోచనలు ఇస్తూ ఉంటాడు. మీరు చూడండి, చాలా వరకు ఈ సమరయ స్త్రీ గురించి, ఆమె పాపాత్మురాలైన స్త్రీ అని, వ్యభిచారి అయినటువంటి స్త్రీ అని, పాపం లేని పోని మాటలన్నీ కూడా ఈ స్త్రీ గురించి మాట్లాడుతున్నాం. కానీ నిజానికి యేసు ప్రభు యొక్క మాటల్లో మనం చూస్తే, నీకు 5 పెనిముట్లు ఉన్నారు అన్నారా, ఉండిరి అన్నాడా? ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్. ఉండిరి అంటే పాస్ట్ టెన్స్, అది ప్రజెంట్ టెన్స్ కాదు. సో పాస్ట్ టెన్స్ లో 5 పెనిమిట్లు ఉన్నారు, ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాదు. మీరు జాగ్రత్తగా గమనించండి. అంటే దాని అర్థం ఏంటి? పాస్ట్ టెన్స్ లో 5 పెనిమిట్లు ఉన్నారంటే, యోధా సంస్కృతిలో భర్త చచ్చిపోతే ఇంకో పెళ్లి చేసుకోవచ్చు, భర్త చచ్చిపోతే ఇంకో పెళ్లి చేసుకోవచ్చు, భర్త చచ్చిపోతే ఇంకో పెళ్లి చేసుకోవచ్చు. అంటే ఈమెకు ఆల్రెడీ 5 భర్తలు చనిపోయారు, 5 భర్తలతో వివాహం జరిగింది. పెనిమిట్లు, పెనిమిటి అంటే భర్త. ఒకరితో ఉంచుకొని ఇంకొకటి దగ్గరికి వెళితే, ఇంకొకటి ఉంచుకొని ఇంకొకటి దగ్గరికి వెళ్తే భర్త అనరు. యోధా సంస్కృతిలో భర్తగా పిలువబడాలి అంటే వివాహం జరిగితేనే భర్తగా పిలువబడతారు. ఏమండి, వివాహం జరగాలి అంటే యోధా సంస్కృతి ప్రకారము కొన్ని ఆచారాలు, కొన్ని పద్ధతులు ఉన్నాయి. భర్త చనిపోవాలి, భర్త చనిపోతేనే ఇంకో పెళ్లి చేసుకోవడానికి అర్హత కలిగింది. భర్త ఉండగా ఇంకొక పురుషుడిని వివాహం పడితే రాళ్ళు కొట్టి చంపేస్తారు, రాళ్ళు వేసి చంపేస్తారు. వాళ్ళ సంస్కృతి అది వ్యభిచారం కింద వస్తుంది. సో కనుక ఒక స్త్రీ ఇంకొక వివాహం చేసుకోవాలి అంటే ఆ భర్త చనిపోయన్నా ఉండాలి, లేకపోతే ఆ భర్తతో విడాకులన్నా తీసుకుని ఉండాలి, అప్పుడే పెళ్ళి అవుతుంది. లేకపోతే రాళ్ళు పెట్టుకుని చంపేస్తారు. సో యేసయ్య అంటున్నాడు, నీకు 5 పెనిమిట్లు ఉన్నారు, 5 పెళ్లిళ్ళు అయ్యాయి నీకు. అయితే 6వ విషయం గురించి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఉన్నటువంటి వాడు నీ పెనిమిటి కాడు. అంటే 6వ పెళ్లి అవ్వలేదు నీకు. ఆలోచన ఏంటో తెలుసా? బహుశా ఈ అమ్మాయి, నేను పెళ్లి చేసుకుంటున్నాను, భర్త చచ్చిపోతున్నాడు, పెళ్లి చేసుకుంటున్నాను, భర్త చచ్చిపోతున్నాడు, ఒకవేళ నాది నష్ట జాతకమేమో, నా జాతకమే బాగలేదేమో, పెళ్లి చేసుకుంటే సహజీవనం చేసేటువంటి పరిస్థితి ఉంటే ఒకవేళ చచ్చిపోకుండా ఉంటాడేమోనని సహజీవనం చేస్తూ ఉన్నదేమో అనేటువంటి ఆలోచన. అందుకని యేసుప్రభు వారు చక్కగా అన్నాడు, అమ్మా నీకు 5 పెళ్లిళ్ళు అయ్యాయి, 5 పెళ్లిళ్ళు అయ్యాయి, వాళ్ళు ఇప్పుడు లేరు, కానీ ఇప్పుడు ఉన్నాడు నీ పెనిమిటి కాదు, పెళ్లి కాకుండానే అతనితో సహజీవనం చేస్తున్నావమ్మా అనేటువంటి మాట యేసయ్య అన్నాడు. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఈ నష్టజాతకురాలి యొక్క జీవితాన్ని నా యేసయ్య మార్చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎట్లా ఆ స్త్రీ యొక్క జీవితం మార్చబడింది? ఈ జీవితం ఎంతగా మార్చబడిందంటే, ఈ సమరయ స్త్రీ యొక్క జీవితం తర్వాత దినాల్లో ఈమె నార్త్ ఆఫ్రికా వెళ్ళింది, ఓ గొప్ప మిషనరీగా సేవ చేసింది. ఈమె పేరు సెంట్ పోతీన్. మీరు నార్త్ ఆఫ్రికా వెళితే అక్కడ ఈమె పేరు సెంట్ పోతీన్ గా పిలువబడుతుంది. ఈమె ఫస్ట్ లేడీ మిషనరీ, అంటే ఒక మిషనరీ యాత్ర చేసినటువంటి స్త్రీగా సమరయ స్త్రీ ఉందండి. ఎంతో గొప్ప ఉజ్జీవాన్ని, నీరో చక్రవర్తి కూతురు డొమినా, ఆమెకు సువార్త చెప్పి ఆమెను ప్రభు దగ్గరికి నడిపించినటువంటి చరిత్ర ఈ యొక్క సమరయ స్త్రీ గురించి ఉంది. అంటే అంత గొప్పగా దేవుడు ఆ స్త్రీని వాడుకున్నాడు, ఆ నష్ట జాతకురాలి జీవితాన్ని మార్చాడు. ఈ స్త్రీకి ఏమన్నా వాక్యం తెలియదా? చాలా వాక్యం తెలుసు ఈమెకి. మీరు చదివితే యాకోబావు గురించి తెలుసు, ప్రవక్తల గురించి తెలుసు, ఎక్కడ ఆరాధించాలో తెలుసు, ఆ గెరిజీం పర్వతం గురించి తెలుసు, ఏబాల్ పర్వతం గురించి తెలుసు. ఇదిగో సార్, మేము ఇక్కడ సమరయలో ఇక్కడ ఈ పర్వతం మీద ఆరాధిస్తా ఉంటే యూదులు అంటున్నారు, ఇది కాదు మీరు ఆరాధించాల్సిన ప్రదేశం, ఇది కాదు మీరు యెరూషలేము వచ్చి ఆరాధించాలని అంటున్నారు. అంటే ఎక్కడ ఆరాధించాలో తెలుసు, యాకోబు గురించి తెలుసు, బావు గురించి తెలుసు, మెస్సయ్య గురించి తెలుసు. అంత లోతుగా వాక్యం తెలిసినటువంటి జీవితం కట్టబడినటువంటి జీవితంగా ఉంది. అయితే మీరు జాగ్రత్తగానండి, ఎప్పుడైతే యేసయ్య ఈ జ్ఞానవాక్యము అనేటువంటి ఆ వరాన్ని అక్కడ వాడాడో, ఏంటి ఆ జ్ఞానవాక్యం అనేటువంటి వరం ఏంటంటే, ఈమెకు ఆల్రెడీ పాస్ట్ లో 5 వివాహాలే ఫెయిల్ అయిపోయాయి, 5 చనిపోయారు, ఇప్పుడుతో సహజీవనం చేస్తున్నావు అనేటువంటి విషయం గతము తెలియజేయబడింది, ప్రస్తుతం కూడా తెలియచేయబడింది. ఇది పాయింట్ జాగ్రత్తగా పెట్టుకోనండి. సో గాడ్ విల్ రివీల్ ద పాస్ట్ అండ్ ద ప్రజెంట్
సమ్ టైమ్స్ ఈవెన్ ద ఫ్యూచర్. దేనికి అంటే ఆ స్త్రీ యొక్క జీవితం కట్టబడడానికి. సో యేసు ప్రభు వారి పేరు ప్రకటించుకోవడానికో ఆయన నామాన్ని గొప్పపరచుకోవడానికో కాదు. సో దేవుడు ఈ వరాన్ని ఎవరికి ఇస్తాడంటే ఎవరైతే నిబద్ధత కలిగి, ఎవరైతే డబ్బాలు కొట్టుకోకుండా, ఎవరైతే ప్రభు పాదాల దగ్గర వాళ్ళ జీవితాలను క్రమ్మరించుకొని ఉన్నతమైనటువంటి స్థితికి ఎదుగుతున్నా కూడా వాళ్ళని ఎప్పుడు అణుచుకుంటూ ప్రభునామమే గణపరచబడాలి అన్న ఆశ కలిగి ఎవరైతే తపన పడతారో వాళ్ళకి దేవుడి వరాన్ని ఇస్తాడు. అంటే ఒక విధంగా చెప్పాలి అంటే ఎదుట వ్యక్తితో నువ్వు మాట్లాడుతున్నప్పుడు ఆ వ్యక్తి యొక్క భూత భవిష్యత్తు వర్తమానాల గురించి పరిశుద్ధాత్మ దేవునికి బయలుపరుస్తూ ఉంటాడు. ఎస్ ఎస్ మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. మా మందిరంలో మా దగ్గర కీబోర్డ్ వాయిస్తాడు. కీబోర్డ్ వాయించేటువంటి కుర్రాడు ఒక 3 వారాల క్రితం వచ్చి ప్రార్థన చేయమన్నాడు. నేను ప్రార్థన చేస్తా ఉన్నాను. ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు ఆ ప్రార్థనలో నేను కొన్ని పేర్లు వాడాను. ఆ వ్యక్తి గురించి కొన్ని విషయాలు ప్రార్థన చేసి ఆమెనన్నాను. కళ్ళు తెరిచిన తర్వాత వెంటనే ఆ కుర్రాడు అన్నాడు, అన్న ఈ విషయాలు మీకు ఎట్లా తెలుసు అన్నాడు. ఏ విషయాల గురించి నాయన అంటే, నేను యాక్చువల్గా వాళ్ళ ఫ్యామిలీలో ఇంటికి సంబంధించినటువంటి ఒక వ్యక్తి వలన కొన్ని సమస్యలు వాళ్ళు ఎదుర్కొంటా ఉన్నారు. సో ఆ వ్యక్తి నేను చెప్పాను, సో ఈ వ్యక్తి వలన మీకు ప్రాబ్లం వచ్చింది, ఆ ప్రాబ్లంని దేవుడు సాల్వ్ చేయబోతున్నాడు అని చెప్పడం వలన ఆ వ్యక్తి యొక్క విశ్వాసం బలపడింది. ఇంకా మీకు చాలా ఎగ్జాంపుల్ చెప్తాను. కింద నేను ఎగ్జాంపుల్ చెప్పాను. ఒకరోజు నేను ఒక కూటానికి వెళ్ళి వచ్చిన తర్వాత బాగా అలసిపోయినాను. పండుకోబోతున్న సమయంలో ప్రార్థన చేసుకొని పండుకున్నా ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, మర్యాదగా నువ్వు ఇంట్లోంచి బయటకు వచ్చి ఇంటి వెనక్కి వెళ్ళు, అక్కడ ఒక వ్యక్తి మెట్ల మీద కూర్చొని ఉంటాడు, ఆ వ్యక్తితో నువ్వు మాట్లాడు. నేను అంటున్నాను, ప్రభా రాత్రి 11 అయింది, ఎవరుంటారు ప్రభా ఇప్పుడు? లేదు నువ్వు వెళ్ళు అన్నప్పుడు నేను రాత్రి 11 గంటలకు అలసిపోయిన తర్వాత బయటకు వచ్చి ఇంటి వెనకాలకి వెళ్ళి చూస్తే ఒక వ్యక్తి కూర్చొని ఉన్నాడు. వాడితో నేను నీతో మాట్లాడాలి అని అన్నాను. వెంటనే వాడు అన్నాడు, నేను కూడా మాట్లాడాలని ఆలోచిస్తున్నాను అన్నాడు. సరే వాడిని తీసుకుని బయటికి వెళ్ళి వాడితో ఒక అరగంట గంట మాట్లాడిన తర్వాత వాడు ఏడవటం మొదలు పెట్టాడు. వాడు భయంకరమైనటువంటి తాగుబోతు. ఏంటి వాడి సమస్య అంటే, వాడుకున్నటువంటి ఆ ఒంటరితనంలో, వాడుకున్నటువంటి ఆ ఓటమిలో వాడు ఏం చేయాలో అర్థం కాక వాడు సూసైడ్ ప్లాన్ చేసుకుంటున్నాడు. వాళ్ళ ఇంటి పక్కన ఒక బావి ఉంటుంది, ఆ బావిలో దూకి చచ్చిపోవాలి అనేటువంటి ఆలోచన కలిగి ఉన్నాడు. సో పరిశుద్ధాత్మ దేవుడు నువ్వు వెళ్ళి ఆ వ్యక్తితో మాట్లాడటం ద్వారా ఆ వ్యక్తి యొక్క జీవితంలో వెలుగు వెలిగించబడుతుంది అనే ఆలోచన ఇవ్వడం, వెళ్ళడం, ఆ వ్యక్తితో మాట్లాడడం, ఆ వ్యక్తితో కౌన్సిల్ చేసిన తర్వాత ఆ రోజు రాత్రి 12:30 వాడు ప్రభుని అంగీకరించాడు. యేసు ప్రభు చేతిలో వాడి జీవితాన్ని పెట్టాడు. వాడు ఒక మంచి నిర్ణయం తీసుకున్నాడు. ఈ రోజు నుంచి నేను దేవుని కొరకు బ్రతకాలి అనే ఆశ కలిగి ఉంది. వాడిలో ఒక నూతనమైనటువంటి ఆశ పుట్టడం జరిగింది. సో ప్రియమైన మిత్రులారా, సో ద వర్డ్ ఆఫ్ ద నాలెడ్జ్ విల్ రివీల్ their past and their present and their future conditions. అది నీకు రివీల్ అవ్వడం ద్వారా వాళ్ళతో వాళ్ళు ఏ సమస్యలో ఉన్నారో నువ్వు వాళ్ళతో మాట్లాడటం ద్వారా కొన్నిసార్లు వాళ్ళు ఓపెన్ అవ్వరండి, వాళ్ళు బయటకు చెప్పుకోలేరు. ఇప్పుడు ఈ స్త్రీ ఉంది, ఈ స్త్రీ చెప్పుకుంటుందా? సమరయ స్త్రీ, నాకు 5 భర్తలు ఉన్నాయి, వాళ్ళు చచ్చిపోయారు, ఇప్పుడు ఒకడు ఉన్నాడు, వాడితో నేను కలిసి ఉంటున్నాను, నాకేం చేయాలి అర్థం కావట్లేదు అని చెప్పుకుంటుందా అండి? చెప్పుకోలేదు. కానీ దేవుడే సాక్షాత్తు ఇది బయలుపరిస్తే తప్ప ఆ విషయాలు ఆ స్త్రీతో మాట్లాడితే అప్పుడు అంటది కదా అమ్మాయి అయ్యా ఈ విషయాలు నీకు ఎలా తెలుసు? నువ్వు నిజంగా ప్రవక్తవి, నిజంగా దేవుడు ఉన్నాడు, ఆ దేవుడు నాకు కావాలి. నిజంగా ఆ రోజు ఆ కుర్రోడితో నేను మాట్లాడడాన్ని బట్టి ఇంకా ఎన్నో మీకు చెప్పగలను. ఒకరోజు రాత్రి 9:30 గంటల టైంలో దేవుడు నేను ప్రార్థన చేసుకుంటుంటే బండి వేసుకుని తన కుటుంబం దగ్గరికి వెళ్ళు, ఆ కుటుంబంతో నువ్వు మాట్లాడినప్పుడు బండి వేసుకుని వెళ్ళి ఆ కుటుంబంతో మాట్లాడాను. ఆ ఇంటి నీళ్ళు మొత్తం కూడా పురుగుల మందు తెచ్చుకొని డబ్బా పెట్టుకున్నారు. వాళ్ళు ప్రార్థన చేసుకుని ఆ పురుగుల మందు దగ్గర చచ్చిపోవాలని ప్లాన్ చేశారు, కుటుంబం అంతా కూడా. సో ఆ రాత్రి ప్రభు అక్కడికి నడిపించి వాళ్ళతో మాట్లాడి వాళ్ళని బలపరిచి వాళ్ళకి ప్రార్థన చేసి తర్వాత వాళ్ళ సేవలో వాడబడుతున్నారు. ఈ రోజు వాళ్ళ సేవకులుగా మార్చబడ్డారు. సో కనుక ప్రైవేట్ దేని బిడ్డలారా, మళ్ళీ మీకు జ్ఞాపకం చేస్తున్నాను, ఒక ప్రమాదం జరగబోతున్నప్పుడు, లేకపోతే ఒక వ్యక్తి జీవితము మరి నాశనం వైపు నడిపించబడుతున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఈ వరం గనక నువ్వు కలిగి ఉన్నట్లయితే సమయోచితమైనటువంటి ఆలోచనలు నీకు చెప్పి
వాళ్ళ జీవితాన్ని నీ కళ్ళ ముందు చూపెడుతూ, కొన్నిసార్లు నేను ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడే వాళ్ళ జీవితాలు ప్రభు అలా చూపెడుతూ ఉంటాడు. అలాగే ఇదిగో వీళ్ళ సమస్య ఇది, వీళ్ళ పరిస్థితి ఇది అన్నప్పుడు ఆ విషయాల గురించి మనం గట్టిగా ప్రార్థన చేయడానికి అవకాశం ఉంటుంది, వాటిని బంధించడానికి అవకాశం ఉంటుంది. అందుకనే చూడండి, సముచితమైన సలహా పౌలు గారు మరి రోమ్ ప్రయాణంలో ఉన్నప్పుడు అపోస్తలుల కార్యం 27:10 పౌలు గారు చెప్తారు, అయ్యా ఈ ప్రయాణం మనకి చాలా ప్రమాదకరం, కనుక ఇప్పుడు మనం వెళ్ళకుండా ఉండటమే మంచిది. చూడండి అక్కడ 27:10 అంటాడు కదా, ఓడకును మాత్రమే కాక మన ప్రాణములకు కూడా హానియు బహు నష్టమును కలుగునట్లు నాకు తోచుతుందని వారితో చెప్పాను. అయ్యా ఈ ప్రయాణము చాలా ప్రమాదకరమైన ప్రయాణం, ఈ ప్రయాణం మనం చేయకుండా ఉంటేనే మంచిది అంటాడు. చదవండి 27:10 అపోస్తలుల కార్యాలు. అప్పుడు పౌలు, అయ్యలారా అయ్యలారా ఈ ప్రమాణముల వలన సరుకులకును ఓడకును మాత్రమే కాక ప్రయాణము వలన సరుకులకును ఓడకును మాత్రమే కాక మన ప్రాణములకు కూడా హానియు బహునష్టమును కలుగునట్లు నాకు తోచుచున్నదని చెప్పి వారిని హెచ్చరించెను. వారిని హెచ్చరించాం. సో పౌలు ఏం చేశాడంటే, ఆయన ప్రార్థన చేసుకుంటున్నప్పుడు దేవుడు ఒక ప్రత్యక్షం ఇచ్చాడు పౌలుకి. ఫ్యూచర్ లో ఏం జరగబోతుంది, పౌలు ఇదిగో ఈ ప్రయాణం వల్ల చాలా మంది ప్రాణ నష్టం జరిగేటువంటి అవకాశం ఉంది. సో కాబట్టి బీ కేర్ఫుల్, చెప్పు వాళ్ళకి, సలహా చెప్పు వాళ్ళకి అనగానే పౌలు వెళ్ళి వాళ్ళకి సలహా చెప్పాడు. అందుకని మీకు జ్ఞాపకం చేస్తున్నా, ఈ జ్ఞాన వాక్యము సమయోచితమైనటువంటి మాట, సమయోచితమైనటువంటి సలహా మనం చెప్పడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకి భూత భవిష్యత్ వర్తమానాలకు సంబంధించినటువంటి కొన్ని విషయాలను మనకు బయలుపరుస్తాడు ఈ వరం కలిగినటువంటి వారికి. ప్రైజ్ ది లార్డ్. అర్థమైంది అని నేను ఆశపడుతున్నాను. ఏ వరమైనా సరే ప్రాముఖ్యంగా వ్యక్తిగతంగా మనం బలపరచబడ్డానికి, ఎప్పుడైతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పాను, ఆ కుర్రోడు వెనకాల కూర్చొని ఉన్నాడు, వాడి దగ్గరికి వెళ్ళాను, నేను మాట్లాడిన తర్వాత ఆ ప్రభు వాక్యాన్ని అంగీకరించాడు. తర్వాత ఆ కుర్రోడు చెప్పినటువంటి మాట ఏంటో తెలుసా, అన్న ఒక్క 10 నిమిషాలు నువ్వు ఆలస్యంగా వచ్చి ఉంటే నా శవం బాయిలో ఉండేదన్నాడు. ఒక్క 10 నిమిషాలు నువ్వు ఆలస్యంగా వచ్చి ఉంటే నా శవం బాయిలో ఉండేదన్నాడు. నా కళ్ళల్లో నీళ్లు తిరిగిపోయి, ప్రభా ఒకవేళ సోమరతనంతో నేను ఇటు పండుకొని ఉంటే ఏముంది ప్రభు ఇప్పుడు ఎవడవుతాడు అనుకుంటే, డిఎల్ మోడీ గారి జీవితంలో జరిగింది ఇది. డిఎల్ మోడీ గారికి ఒక ఊరు వాక్యం ప్రకటించడానికి వెళ్ళినప్పుడు ఆయన ఒక హోటల్లో ఉన్నాడు, ప్రార్థన చేసుకుంటా ఉంటే కింద బారులోకి వెళ్ళు మోడీ, బారులో ఒక కుర్రోడు కూర్చొని ఉన్నాడు. ఆ కుర్రోడుతో ఒక మాట చెప్పాలి, యేసు నేను ప్రేమిస్తున్నాడని చెప్పాలంటే డిఎల్ మోడీ గారు అనుకున్నారంటే ఇదేంటి బారులోకి వెళ్ళమంటున్నాడు ప్రభు నన్ను, ఇది ప్రభు ప్రేరణ కాదు, ఏదో నాకు వచ్చినటువంటి తలంపు ఏమోనని ఆయన వెళ్ళలేదంట. వెళ్ళకపోతే ఆయనకి ఆలోచన వచ్చినటువంటి ఎగ్జాక్ట్లీ అరగంటకి ఒకడు తుపాకీ కాల్చుకొని చచ్చిపోయాడు, సూసైడ్ చేసుకున్నాడు బార్లో. చాలా గొడవ జరుగుతుంది అంత హోటల్ అంతా. డిఎల్ మోడీ గారు అడిగారంట, ఏంటి కింద అంతా గొడవ జరుగుతుందంటే, సార్ కింద ఒకడు తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు, వాడు సూసైడ్ నోట్ రాశాడంట సార్. ఏమనంటే, దేర్ ఈజ్ నన్ టు లవ్ మీ, నన్ను ప్రేమించేవాడు ఎవరు లేరు, అందుకని నేను చచ్చిపోతున్నాను దాచే. ఒకవేళ ఒక అరగంట ముందు కనుక డిఎల్ మోడీ గారి కింద బార్లోకి వెళ్ళి ఆ వ్యక్తిని పిలిచి యేసు నిన్ను ప్రేమిస్తున్నాడని చెప్పుండుంటే ఖచ్చితంగా ఆ వ్యక్తి చచ్చిపోయేవాడు కాదు. సో కనుక కొన్ని ప్రమాదాల నుంచి ప్రజలను మనం తప్పించడానికి, కొన్ని బలహీనతల నుంచి ప్రజలను మనం తప్పించడానికి, కొన్ని వాళ్ళ యొక్క అలవాట్ల నుంచి వాళ్ళని బయటికి తీసుకొని రావడానికి ఈ వరం ఉపయోగపడుతుంది. సో మనం ప్రతిదీ కూడా లోతుగా ఆలోచన చేస్తున్నాం. కారణం ఏంటి అంటే, సంఘాలలో ఈ వరాలు కలిగినటువంటి వారు ఉండడము చాలా అవసరము. కనుక గ్రహిస్తున్నటువంటి నీవు వీటిని అపేక్షించుకోవడానికి ఆశ కలిగి, ఎవరు అపేక్షించుకుంటారు అంటే ఆశ ఉండాలి, ముందు తృష్టి ఉండాలి, తగ్గింపు ఉండాలి. నిన్ను నువ్వు డబ్బా కొట్టుకునేవాడు అయితే పొర్రపాటును కూడా ఈ వరాలను అపేక్షించుకోలేవు. సో ఈ వరాలను వాడటం ద్వారా దేవుడు మహింపరచబడాలి. ఈ వరాలు వాడటం ద్వారా ఎదుట వ్యక్తులు ఆత్మీయంగా బలపరచబడాలి తప్ప పొర్రపాటును కూడా నిన్ను నువ్వు ప్రకటించుకోవడానికైతే దేవుడు నీకు ఈ వరాలు ఇవ్వడు. చాలా సార్లు మనం సంఘాలలో కానివ్వండి, వ్యక్తిగత జీవితాల్లో కానివ్వండి,
సెల్ఫ్ డబ్బా. అసలు మనం మొదలు పెట్టామంటే మన డబ్బాకి అదుపు ఉండదు. ఇక కొట్టిన డబ్బా కొడతానే ఉంటాం, ఎదుటోడి చెవిలో నుంచి రక్తం గారాల్సిందే. అంత డబ్బా మనం వేసుకుంటాం. డబ్బా వేయొద్దు. సేవలో, సమాజంలో సేవ చేసేటప్పుడు నువ్వు నీ ముందు సిలువ ఉండాలి, నువ్వు సిలువ వెనకాలే ఉండాలి. సిలువే ప్రజలకు కనబడాలి. ఆ సిలువ ప్రత్యక్షతే ప్రజలు చూడాలి తప్ప నిన్ను కానీ, నీ అందాన్ని కానీ, నీ టాలెంట్ని కానీ ప్రజలు ఎవ్వరూ చూడకూడదు. సో కనుక ముందు మనం సిలువను పెట్టాలి. రెండవ మాట మీకు జ్ఞాపకం చేశాను. ఇప్పుడు మూడవ మాటకి నేను వెళ్తున్నాను. ఆత్మల వివేచన వరం. ఆత్మల వివేచన వరం. ఈ ఆత్మల వివేచన వరం వలన ఏమండి, పైన నేను హెడ్డింగ్ పెట్టాను, మీకు కనబడుతుంది కదా. ఎవరు ఏంటి, వాళ్ళు ఏ ఆత్మ ద్వారా నడిపించబడుతున్నారు, ఏ ఆత్మ ద్వారా కార్యాలు జరుగుతున్నాయి అంటే, చాలా సార్లు ప్రియమైన దేని బిడ్డలారా మీరు జాగ్రత్తగా వింటున్నారు కదా, ప్రతి సేవకుడి ద్వారా జరుగుతున్నటువంటి స్వస్థతలు కావచ్చు, అద్భుతాలు కావచ్చు, ఇవన్నీ దేవుని ద్వారా జరుగుతున్నాయి అని అనుకుంటే అది భ్రమ. జాగ్రత్త. సార్ మరి స్వస్థతలు దేవుడు కాక ఎవరు చేస్తారు? దెయ్యాలు కూడా చేస్తాయి. అద్భుతాలు దేవుడు కాక ఎవరు చేస్తారు? దెయ్యాలు కూడా చేస్తాయి. మీకు అర్థం అవ్వాలంటే జస్ట్ చిన్న ఎగ్జాంపుల్ చెప్పి నేను ధ్యానంలోనికి వెళ్ళిపోతాను. ఎందుకంటే ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో సంఘం ఉండుట సాతానికి ఇష్టం. సంఘంలో ఒక 1000 మంది ఉన్నారు, 1000 మంది భ్రమపరచబడేటువంటి ఆత్మ ఆధీనంలో ఉన్నప్పుడు వాళ్ళు రక్షణ అనుభవంలో ఉండరు, రక్షించబడ్డాము అనుకునే అనుభవంలో ఉంటారు వాళ్ళు. అది ప్రమాదకరం. సాతానికి అదే కావాలి. సో రక్షించబడ్డాము అనేటువంటి భ్రమలో ఉంటూ పాటలు పాడతారు, ప్రార్థన చేస్తారు, అన్ని చేస్తారు, కానీ రక్షణ అనుభవంలో మాత్రం వాళ్ళు ఉండరు. సాతానికి అదే కావాలి. మీకు చిన్న ఉదాహరణ చెప్తానని చెప్పాను కదా. ఐగుప్తు రాజు అయినటువంటి ఫరోతో మాట్లాడడానికి మోషేని దేవుడు పంపించినప్పుడు మోషే వెళ్ళి ఆయన చేతిలో ఉన్నటువంటి ఒక కర్రను తీసి కింద వేస్తాడు. ఫరో పెద్దగా ఏం ఆశ్చర్యపడ్డు. ఓహో ఇదేనా, మేము చిన్నప్పటి నుంచి చేస్తున్నాం అన్నట్లు చప్పట్లు కొడతారు. ఒక 2 మెజిషియన్స్ వస్తారు, ఫరో మెజిషియన్స్ వచ్చి వాళ్ళు కూడా కర్రలు వేస్తారు. కర్రలేగానే ఆ కర్రలు కూడా పాములు అయ్యాయి. అంటే ఇప్పుడు వాక్యంలోనే ఉంది ఇది. మోషే కర్రలేస్తే పామైంది, వాళ్ళు కర్రలేస్తే పామైంది. మోషే ఏమో దేవుని యొక్క శక్తితో ఆ కర్రని పావం చేస్తే, మరి ఫరో యొక్క పనివారు ఏ శక్తితో కర్రలు పావం చేశారు? వాళ్ళు ఖచ్చితంగా అంధకార శక్తుల సహాయంతో వాళ్ళు పనులు చేశారు. మీకు అర్థమవుతుంది కదా. కనుక సో దెయ్యాల ద్వారా కూడా కార్యాలు జరుగుతాయి. షుడ్ బి వెరీ 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 కాషియస్ అబౌట్ దిస్. సో కనుక ఈ వరం కలిగినటువంటి వారి యొక్క జీవితంలో వాళ్ళు దీని ఇంగ్లీష్ లో డిజర్నింగ్ ఆఫ్ ద స్పిరిట్ అంటారు. డిజర్నింగ్ ఆఫ్ ద స్పిరిట్ అంటారు. అంటే ఏ ఆత్మ ద్వారా వాళ్ళు పనిచేస్తున్నారు, ఏ ఆత్మ ద్వారా వాళ్ళు ప్రవచిస్తున్నారు, ఏ ఆత్మ ద్వారా వాళ్ళు నడిపించబడుతున్నారు. మీకు చిన్న ఉదాహరణ చెప్తాను ఇది అర్థం అవడానికి. చాలా సంవత్సరాల క్రితం ఒక అమ్మాయి ఒక సంఘానికి వెళ్ళేది, మంచి తలాంతులు కలిగినటువంటి అమ్మాయి. వెళితే అక్కడ ఈ అమ్మాయి పాటలు పాడుతుంది, అక్కడ ఇంకొకటి పాటలు పాడతాడు. అక్కడ ఉన్నటువంటి ఒక సేవకురాలు ఈ అమ్మాయిని పిలిచి చెప్పినటువంటి ప్రవచనం ఏంటి అంటే, అమ్మా దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, ఇదిగో పలానా అబ్బాయి నీకు కరెక్ట్, ఆ అబ్బాయి నీకు సూటబుల్ పార్ట్నరు, కనుక నువ్వు ప్రొసీడ్ అన్నావు. ఈ పిచ్చి మొకంది మరి సేవకురాలే ప్రవచనం చెప్తే ఇక ఇక ఎందుకు మామూలుగా ఉంటారు? మామూలుగానే మనం అసలు ఏం చెప్పకముందానే వీళ్ళు ప్రొసీడ్ అవుతారు. ఇక సేవకురాలు చెప్పేటప్పటికి ఇక ఈమెందుకు అవుద్ది? ఈమె ప్రొసీడ్ అయిపోయింది, ఆయన ప్రొసీడ్ అయిపోయారు. ఇద్దరు కలిసి 6 నెలలు, సంవత్సరం పాటు తిరిగారు. సంవత్సరం తర్వాత వాడు నువ్వు నాకు వద్దని కూర్చున్నాడు. నీ జీవితం నీది, నా జీవితం నాది అని మొదలు పెట్టాడు. అయితే ఈ సందర్భంలో ఆ అమ్మాయి ఇది జరగక ముందు నా దగ్గరికి వచ్చి, అన్న ఇట్లా జరిగింది అని ఆ అమ్మాయి చెప్తూ ఉండగా ఆ అమ్మాయి కోసం ప్రార్థన చేస్తా ఉన్నాను. ప్రభా ఇది నీ చిత్తమేనా,
ఇటువంటి మాటలు ప్రకటించడం సమయోచితమేనా అని ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు చెప్పింది ఏంటంటే, ఎవరైతే ఈ అమ్మాయికి ప్రవచనం చెప్పారో అది దేవుని వలన కలిగింది కాదు, దెయ్యం వలన కలిగింది కూడా కాదు. మూడో రకమైన ఆత్మ ఉంది, దట్స్ కాల్డ్ హ్యూమన్ స్పిరిట్. మనం జీవితం చాలాసార్లు మన సొంత ప్రవచనాలు. సో ఆ సేవకురాలు మరి ఎందుకు సొంత ప్రవచనం చెప్పిందో నాకు తెలియదు, కానీ అది సొంత ప్రవచనం. అది ఆ అమ్మాయికి నష్టం కలిగించింది. ఆ అమ్మాయికి ఎంతో నష్టం కలిగించింది. ఆ అమ్మాయి మానసిక రోగి అయిపోయింది. 1 సంవత్సరం పాటు ఆ అమ్మాయి కోలుకోలేకపోయింది. అన్నం లేదు, నిద్ర లేదు, మానసికంగా దెబ్బైపోయి ఆ పిల్ల హాస్పిటలైజ్ అయిపోయి పిచ్చి దానిలాగా అయిపోయి, ఏమండి, తర్వాత ఆల్మోస్ట్ ఎవ్రీ ఆల్టర్నేట్ డే నేను వెళ్ళి ఆ అమ్మాయి కోసం ప్రార్థన చేసి ఆ అమ్మాయికి దగ్గరుండి మందులేసి అమ్మాయి కోలుకుంది దేవుని కృపను బట్టి, అమ్మాయి నిలబడింది దేవుని కృపను బట్టి. కనుక సో చాలా సార్లు సంఘాలలో మరి ఇటువంటి వారు ఉండాలి. ఎందుకంటే గాలికి చెదరగొట్టబడేటువంటి పొట్టువలే. నిన్న ఒక కేసు నా దగ్గరికి వచ్చింది. కేసు ఏంటంటే, ఒక మందిరంలో ఉన్నటువంటి ఒక సేవకురాలు ఒక ఇద్దరిని పిలిచి ఒక ఆమెతో చెప్తుందంట, అమ్మా నువ్వు గర్భవతి అయ్యావు, నీ గర్భంలో పెరుగుతున్నటువంటి బిడ్డ నీ బిడ్డ కాదు, ఇదిగో ఈ స్త్రీకి ఇవ్వాల్సినటువంటి బహుమానం దేవుడు నీ గర్భంలో పెట్టాడు. సో కాబట్టి నీకు బిడ్డ పుడితే ఆ బిడ్డను తీసుకొచ్చి ఈమెకి ఇవ్వు, ఇది దేవుడు నాకు చెప్పిన ప్రవచనం అంది. మీరు ఆలోచించండి సార్. ఇప్పుడు చెప్పండి, ఆ సొంత ప్రవచనమా లేకపోతే దేవుడు ఇచ్చిన ప్రవచనం? అది ఆమె గర్భంలో పుట్టాల్సినటువంటి బిడ్డ ఈమె గర్భంలో దేవుడు పెట్టాడంట. ఈమె 9 నెలలు పెంచిన తర్వాత ఆ బిడ్డను తీసుకెళ్ళి ఆమెకి ఇవ్వాలంట. అన్ఫార్చునేట్లీ జరిగింది ఏంటో తెలుసా? 9 నెలల తర్వాత బిడ్డ పుట్టిన తర్వాత ఆ బిడ్డను తీసుకెళ్లి ఈ సేవకురాలే పిల్లలు లేనటువంటి ఆ తల్లికి ఇచ్చింది. పిల్లలు లేనటువంటి వారికి బిడ్డలు ఇవ్వడం తప్పని నేను అనడంలా, కాకపోతే నువ్వు చెప్పినటువంటి విధానం ఉందే అది ప్రమాదకరం. ఇప్పుడు ఈ ఇష్యూ ఎక్కడికి వెళ్ళింది? అది సామాజిక పోరాటం చేసేటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళింది, సోషల్ ఫైటర్స్ దగ్గరికి వెళ్ళింది, టీవీల దగ్గరికి వెళ్ళిపోయింది, TV9 దగ్గరికి వెళ్ళిపోయింది. సో ఇప్పుడు చివరికి ఓవరాల్ గా జరిగింది ఏంటంటే, అట్ ది ఎండ్ జరిగింది ఏంటంటే, బజరంగ్ వాళ్ళు లేకపోతే RSS వాళ్ళు లేకపోతే ఈ శివశక్తి వాళ్ళందరూ కూడా మొదలు పెట్టింది ఏంటంటే, మీ పాస్టర్లు వ్యాపారం చేస్తున్నారు అని మొదలు పెట్టారు. సో యూ షుడ్ బి వెరీ వెరీ కేర్ఫుల్ ఇన్ యూజింగ్ దీస్ గిఫ్ట్స్. అంటే ఈ వరం నాకుందని నువ్వు ప్రకటించుకోవాలి అంటే పిచ్చి అన్ని కూడా చెప్పకూడదు. ప్రభువు నీకు చెప్తే ఖచ్చితంగా దాన్ని కన్ఫర్మ్ చేసుకొని నువ్వు వాళ్ళతో మాట్లాడాలి. సో యూ షుడ్ బి వెరీ 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 కేర్ఫుల్. సో అందుకనే మీరు చూడండి ఎవరు ఏంటి అనేది. అందుకనే మీకు అక్కడ హెడ్డింగ్ రాశాను, ఈ వరం వలన ప్రత్యేకంగా ఈ వరం సేవకులకు ఉండాలి. ఈ వరం సేవకులకు ఉండాలి. ఎందుకు సేవకులకు ఉండాలి అంటే, సంఘంలో ఎవరిని నిలబెట్టాలి, ఎవరిని నిలబెట్టకూడదు, పెద్దలుగా ఎవరిని ఉంచాలి, పెద్దలుగా ఎవరిని ఉంచకూడదు, లీడర్స్ గా ఎవరిని పెట్టాలి, లీడర్స్ గా ఎవరిని పెట్టకూడదు. ఎందుకంటే వాళ్ళ యొక్క ఆధ్యాత్మిక జీవితం ప్రభు నీకు బయలుపరుస్తాడు. అంటే వాళ్ళు సెల్ఫ్ స్పిరిట్ తో నడిపించబడుతున్నారా, లేకపోతే హోలీ స్పిరిట్ తో నడిపించబడుతున్నారా, లేకపోతే ఈవిల్ స్పిరిట్ తో నడిపించబడుతున్నారా? ఈ క్లారిటీ నీకు లేకపోతే, సెల్ఫ్ స్పిరిట్ తో నడిపించబడుతున్నటువంటి వారిని నువ్వు లీడర్షిప్ లోకి తీసుకొని వస్తే అది నీ సేవకే ప్రమాదం. ఇంకా ప్రమాదకరమైనటువంటి స్థితి ఏంటంటే, ఇఫ్ దే ఆర్ లెడ్ బై ద ఈవిల్ స్పిరిట్, దుష్టాత్మతో నడిపించబడేటువంటి వారిని కనుక నువ్వు పదవులోకి తీసుకుని వస్తే అది ఇంకా ప్రమాదం. సో కనుక నీకు ఆ డిజైనింగ్ ఉండాలి. ఓకే, వీళ్ళు ఏ ఆత్మతో నడిపించబడుతున్నారు? పరిశుద్ధాత్మతో నడిపించబడే వాళ్ళు సంఘంలో నాయకులుగా ఉండాలి, పరిశుద్ధాత్మతో నడిపించబడేటువంటి వారు నాయకులుగా ఉండాలి. కాబట్టి సో పరిశుద్ధాత్మ దేవుడే నీకు ఈ ఆత్మల వివేచన వరాన్ని ఇవ్వడం ద్వారా నీవు గ్రహింపు కలిగి ఉంటావు. చిన్న ఉదాహరణ, అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయంలో మనం గారడీ సీమోను మనం చూస్తాం. వెళ్దాం అక్కడికి. అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయంలో మామూలుగా గారడీ సీమోను కాదు ఇతను చాలా అద్భుతాలు చేశాడు, చాలా గొప్ప పనులు చేశాడు. సో చిన్నవారిని మొదలుకొని పెద్దవారి వరకు అందరినీ ఈయన ఆకట్టుకున్నాడు. ఎటువంటి పేరు వచ్చిందో తెలిసే ఈ గారడీ సీమోనుకి? 8వ అధ్యాయం 10వ వచనం చెప్తారా? 8వ అధ్యాయం 10వ వచనం. కొద్దివాడు మొదలుకొని గొప్పవాని మట్టుకు అందరూ దేవుని మహాశక్తి అనబడు వాడు ఇతడే అని చెప్పుకొనుచు
అతని లక్ష్య దేవుని పెట్టిరి. యొక్క మహాశక్తి ఇతడే అని చెప్పుకుంటూ మొదలు పెట్టారు గారడీ సీమోను. అయితే ఆ ఊరికి ఫిలిప్ వెళ్ళాడు. ఫిలిప్ వెళ్ళి ఫిలిప్ చేసినటువంటి పరిచర్యను బట్టి అనేక మంది మరి ఆ జరుగుతున్నటువంటి అద్భుతాలను బట్టి ఏమండి ఎంతో గొప్ప ఉజ్జీవాన్ని చూసినటువంటి ఈ గారడీ సీమోను ఏమన్నాడంటే, అయ్యా నాకు కూడా మరి మీ దేవుడు కావాలి అని గారడీ సీమోను బాప్తిసం తీసుకున్నాడు. చూడండి 12వ వచనం రాయబడింది, 13వ వచనం క్షమించండి. అప్పుడు సీమోను కూడా నమ్మి బాప్తిస్మము పొంది ఫిలిప్పును ఎడబాయకుండి సూచక క్రియలను గొప్ప అద్భుతములను జరుగుట చూసి విభ్రాంతి నొందెను. ఈ గారడీ సీమోను కూడా బాప్తిసం తీసుకున్నాడు. నేను కూడా మీతో పాటు సంచి పట్టుకొని తిరుగుతాను సార్, బైబిల్ పట్టుకొని తిరుగుతాను సార్ అని మొదలు పెట్టాడు. సో ఫిలిప్పును వెంట పెట్టుకునే ఉన్నాడు, ఫిలిప్తోనే ఉన్నాడు, బాప్తిసం అనుభవంలో ఉన్నాడు, ఫిలిప్తోనే ఉన్నాడు. కానీ ఈ గారడీ సీమోను యొక్క ఆలోచన విధానం దేవుని మహింపరచాలని, దేవుని సేవ చేయాలని కాదు. వీళ్ళు నాకంటే గొప్ప కార్యాలు చేస్తున్నారు కాబట్టి నేను కూడా వీళ్ళతో పాటు తిరిగితే ఇంకా గొప్ప కార్యాలు చేయగలుగుతాను. ఒక స్వలాభాన్ని ఆశించి ఇతను ఫిలిపుతో తిరుగుతున్నాడే తప్ప ఇతను దేవుని కొరకు పనిచేయాలని, దేవుని సేవలో నిలబడాలి అని, ఆత్మలు సంపాదించాలని ఆలోచనతో అయితే కాదు. అయితే చూడండి, పేతురు యోహానులు ఇద్దరు కూడా ఆ యొక్క సమరయ ప్రాంతాలకు వచ్చారు. వచ్చిన తర్వాత వీరు అద్భుతంగా మరి వాళ్ళ చేతుల నుంచి ప్రార్థన చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ చేత వాళ్ళందరూ కూడా నింపబడి వాళ్ళు అద్భుతాలు, సూచనలు అన్ని కూడా దగ్గర గుండి చూస్తున్నారు. సీమోను 18వ వచనం చదవండి. అపోస్తలుల చేతులుంచుట వలన పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడినని సీమోను చూచి వారి ఎదుట ద్రవ్యము పెట్టి నేనెవని మీద చేతులుంచుదునో వాడు పరిశుద్ధాత్మ పొందినట్లు ఈ అధికారము నాకు ఇయ్యుడని అడిగాను. అంటే పేతురు గారి దగ్గరికి వెళ్ళి లంచం ఇచ్చాడు. మనం డబ్బులు ఇచ్చేసి, ప్లీజ్ నాకు ఈ గిఫ్ట్ కావాలి, నేను కూడా చేతులు పెడితే వాళ్ళ మీదకి పరిశుద్ధాత్మ రావాలి, అటువంటి ఒక వరం నాకివ్వండి అని ఆయన ప్రార్థన చేసినప్పుడు చూడండి 21వ వచనంలో పేతురు అంటాడు కదా, అమ్మ చదువు. నీ హృదయము దేవుని ఎదుట సరి అయినది కాదు, నీ హృదయము దేవుని ఎదుట సరైనది కాదు గనుక ఈ కార్యమందు నీకు పాలు లేవు. కాబట్టి ఈ నీ చెడుతనమును మానుకొని మారు మనసు పొంది. నౌ ద డిజైనింగ్ ఆఫ్ ద స్పిరిట్, ఆ వ్యక్తి యొక్క హృదయంలో చెడుతనము ఉన్నది అన్నటువంటి విషయం పేతురుకి బయలుపరచబడింది. సో పేతురుకి బయలుపరచబడడం వలన పేతురు ఏమంటున్నాడంటే, నేను నిన్ను ఈ స్థితిలోనికి తీసుకొని రాను, ఈ ఆధిక్యత నేను నీకు ఇవ్వను, ఈ యొక్క స్థితి నీవు కలిగి ఉంటే నువ్వు చేసేటువంటి అకృత్యాలు అవి మామూలుగా ఘోరాతి ఘోరంగా ఉంటాయి కనుక నేను నీకు ఆ బాధ్యతను ఇవ్వను. అన్లెస్ యు చేంజ్, నీలో మారు మనసు కలగకపోతే, నీలో పశ్చాత్తాపం కలగకపోతే ఖచ్చితంగా నేను నీకు ఈ హోదాని, ఈ స్థితిని నేను ఇవ్వను అని పేతురు చాలా క్లియర్ గా మాట్లాడుతున్నారు. ఇక్కడ స్క్రీన్ మీద మీకు బొమ్మ కనపడుతుంది కదా. సో గొర్రెలతో పాటు ఉండేటువంటి తోడేళ్ళు ఉంటాయి, మన మధ్య ఉంటారు వాళ్ళు, కానీ వాళ్ళ గుండెలన్నీ కూడా స్వార్థంతో నిండిపోయి ఉంటాయి. వాళ్ళ గుండెలన్నీ కూడా వాళ్ళని వాళ్ళు ప్రమోట్ చేసుకోవడానికే ప్రయత్నం చేస్తూ ఉంటారు. చాలా సార్లు సంఘాలను అడ్డం పెట్టుకొని వ్యాపారం చేసే వాళ్ళు ఉంటారు. ట్రూ, సంఘాలను అడ్డం పెట్టుకొని వ్యాపారాలు చేసే వాళ్ళు ఉంటారు. దయచేసి చెప్తున్నాను, సంఘానికి నువ్వు ఉపయోగపడాలి తప్ప సంఘాన్ని నువ్వు ఉపయోగించుకోవద్దు. అది మనకు మంచిది కాదు, అది క్రమం కూడా కాదు. సీమోను సంఘాన్ని అడ్డు పెట్టుకొని లాభాన్ని సంపాదించాలని ఆశపడ్డాడు. పిల్లరా, ఇది ప్రమాదకరమైనటువంటి పరిస్థితి. సో కనుక సేవకులకి ఈ వరం కలిగి ఉండటం సంఘానికి శ్రేయస్కరం. కనుక ఆత్మల వివేచన వరం వలన మనం ఐడెంటిఫై చేసుకోగలుగుతాం, సెల్ఫిషా, డెవిలిషా, డివైనిషా. వ్యక్తిగతంగా ఉంటాడా ఈ వ్యక్తి, స్వార్థంతోనే మాట్లాడతాడా, లేకపోతే అంధకార ఆత్మలతో మాట్లాడతాడా, లేకపోతే పరిశుద్ధాత్మతో మాట్లాడతాడా? సో కనుక ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో 3 విషయాలు మనం జ్ఞాపకం చేశాం. బ్రదరా చెప్పండి,
బుద్ధివాక్యము, జ్ఞానవాక్యము, ఆత్మల వివేచన. సో దీని గురించినటువంటి కొంత సమాచారాన్ని మనం తీసుకొని తర్వాత మన ధ్యానంలోనికి వెళదాం. చెప్పండి ఏంటి అంట? బుద్ధివాక్యము, జ్ఞానవాక్యము, ఆత్మల వివేచన. చెప్తారా ఈ మూడు ఏంటో? ఎవరన్నా కొద్దిగా క్లుప్తంగా వివరం ఇవ్వగలుగుతారా నాకు? చెప్పండి. బుద్ధివాక్యం ఎందుకు ఇవ్వబడింది? బుద్ధివాక్యము ఎందుకు ఇవ్వబడింది? రైట్, సమయోచితమైనటువంటి జవాబులు ఇవ్వడానికి, సమయోచితమైనటువంటి వాక్యాన్ని ప్రకటించడానికి, అలాగనే దేవుని యొక్క వాక్యములో నుంచి నూతన ప్రత్యక్షత. అంటే నీ సొంత బైబిల్ రాయొద్దు, నీ సొంత బైబిల్ కాదు, బిట్వీన్ ద లైన్స్ ఉన్నటువంటి వాక్యంలో నుంచే ఒక నూతన ప్రత్యక్షత దేవుడు మనకి ఇస్తాడు, ఈ వరం కలిగినటువంటి వారికి ఇస్తాడు. రెండవది జ్ఞానవాక్యం ఎందుకు ఇవ్వబడింది? సమయోచితమైన మాటలు మాట్లాడాలి, సమయోచితమైనటువంటి సలహాలు. కొన్నిసార్లు మనం మాట్లాడుతుంటే ఎదుటి వ్యక్తికి ఎంత ఆదరణ కలుగుద్దో. అసలు ఆ వ్యక్తి చచ్చిపోవాలని వస్తాడు, మనం సలహా చెప్తే, మనం ఆలోచన చెప్తే, నేను ఎందుకు చచ్చిపోవాలి, నేను బ్రతకాలి అనేటువంటి ఆలోచన కలిగి ఉంటాడు. సో కనుక దట్ ఈస్ కాల్డ్ ద వర్డ్ ఆఫ్ ద నాలెడ్జ్. ఆత్మల వివేచన, డిజైనింగ్ ఆఫ్ ది స్పిరిట్. సో సమయోచితమైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతాం. వీళ్ళకి ఈ పదవి ఇవ్వచ్చా, ఇవ్వకూడదా, వీళ్ళతో కలిసి మన సహవాసం చేయొచ్చా, చేయకూడదా, వీళ్ళతో కలిసి వెళ్ళొచ్చా, వెళ్ళకూడదా, బాధ్యతలు ఇవ్వచ్చా, ఇవ్వకూడదా. సో ఇటువంటివన్నీ కూడా మనకి గ్రహింపు కలగటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఈ వరాలను అనుగ్రహించాడు. అయితే క్లుప్తంగా ఈ రెండవ రకంలో ఉన్నటువంటి ఈ ఫస్ట్ కూడా మనం మాట్లాడుకుందాం. ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు మాట్లాడుకుని మనం సెలవు తీసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సో మూడవ రకమైనటువంటి గుంపు ఒకసారి చదువుతారా? 3 గుంపులు చదువుతారా? ఒకటి రెవల్యూషన్ గిఫ్ట్స్, రెండవది అందరు చదవండి. మొదటిది రెవల్యూషన్ గిఫ్ట్స్, రెండవది ఇన్స్పిరేషనల్ గిఫ్ట్స్, మూడోది పవర్ గిఫ్ట్స్. సో రెవల్యూషన్ గిఫ్ట్స్ కింద మనం 3 చూస్తున్నాం. ఒకటి బుద్ధివాక్యము, జ్ఞానవాక్యము, ఆత్మ వివేచన. సో రెండవ గుంపు కింద నానా భాషలు, భాషల అర్థము, ప్రవచనం. రైట్. మూడవ గుంపు కింద పవర్ గిఫ్ట్స్, విశ్వాసము, స్వస్థత, అద్భుత. వెరీ గుడ్, ప్రైజ్ ది లార్డ్. నౌ సో మొదటి గుంపు మీకు క్లారిటీ వచ్చిందని నేను అనుకుంటున్నాను. ఏంటి, ఎందుకు ఇవ్వబడ్డాయి, దానివల్ల ప్రయోజనాలు ఏంటి అని జనరల్ గా మాట్లాడాను, వాక్య ఆధారితం కూడా మాట్లాడాను. ఇప్పుడు మనం రెండో గుంపుకు వెళ్ళి అక్కడ రెండో గుంపులో ఉన్నటువంటి విషయాలను ఆలోచించేద్దాం. అది నానా భాషలు. నౌ రిమెంబర్, ఇంగ్లీష్ వర్షన్ లో కూడా ఏమని ఉంటుందంటే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ టంగ్స్ అని ఉంటుంది. డిఫరెంట్ కైండ్స్, నానా భాషలు. చూడండి ఇక్కడ కొన్ని హెడ్డింగ్లు పెట్టాను. భాషలు అంటే భాషలు ఎందుకు, భాషలు అందరూ మాట్లాడతారా? ఈ ప్రశ్నలకు జవాబు మనం ఈ రోజు పొందుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అసలు నానా భాషలు అంటే ఏంటి, అసలు భాషలు దేవుడు ఎందుకు ఇచ్చాడు, భాషలు అందరూ మాట్లాడగలుగుతారా అంటే మీకు 3 ప్రాముఖ్యమైన విషయాలు చెప్తాను. నానా భాషలు ఒకసారి చెప్పండి, ఇది సింగులారిటీయా, ప్లూరాలిటీయా? ప్లూరాలిటీ అంటే బహుళత్వం కలిగినటువంటి వరం ఇది. సో ఒక పని కొరకు కాదు అది ఇవ్వబడింది. బహుళత్వం అంటే రకరకాలుగా ఇది వాడటానికి ఉపయోగకరంగా బహుళత్వం కలిగినటువంటి వరం ఇది. ఏంటి సార్ బహుళత్వం అంటే? మీరు జాగ్రత్తగా రండి, ఇక్కడ సబ్ హెడ్డింగ్స్ పెట్టాను చూడండి. ఈ నానావిధ భాషలు, భాషలతో ప్రార్థన చేయడానికి, భాషలతో ఆరాధించడానికి లేదా స్తుతించడానికి, భాషలతో మర్మాలను లేకపోతే వాక్యాలను, సలహాలను బోధించడానికి. సో 3 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మీరు అర్థం చేసుకోవాలి. భాషలు మాట్లాడడం అంటే 3 పనుల కొరకు దేవుడు ఈ దేవదూతల భాషలను దేవుడిచ్చాడు. మళ్ళీ చెప్తున్నాను, జాగ్రత్తగా వినడానికి ప్రయత్నం చేయండి.
ఈ దేవదూతల భాషలు 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయము 1వ వచనంలో పౌలు గారు అంటారు కదా, చదువుతారా? 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయము 1వ వచనంలో మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను. దేవదూతల భాషలు అంటే ఇట్ ఈజ్ అన్ ఏంజలిక్ లాంగ్వేజ్ అంటాం. ఏంజలిక్ లాంగ్వేజ్ అంటాం. ఎందుకు దేవుడు ఈ ఏంజలిక్ లాంగ్వేజ్ ని, ఈ అన్య భాషలు లేకపోతే నానా భాషలు అనేటువంటి ఆ వరాన్ని దేవుడు ఎందుకు ఇచ్చాడు? చాలా సార్లు గుర్తుపెట్టుకోనండి, కొన్ని క్రీమ్ లైన్ చర్చెస్, మళ్ళీ చెప్తున్నా, నేను ఏ డినామినేషన్ గురించి నేను మాట్లాడడం లేదు, ఏ డినామినేషన్ ని నేను పాయింట్అవుట్ చేయడం లేదు, ఎందుకంటే ఆ స్థాయి నాకు లేదు, మాట్లాడేంత అర్హత నాకు లేదు. అయితే వాక్యంలో నుంచి కొన్ని సత్యాలను మనం గ్రహించడానికి ప్రయత్నం చేద్దాం. మీరు ఆలోచించండి, ఇది ప్లూరాలిటీ కలిగినటువంటి ఈ వరం చాలా మంది గ్రహింపు లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు, ఎక్కడ పడితే అక్కడ, ఎలా పడితే అలాగా వాడటం ద్వారా ఏమండి దేవుని నామం గణపరచబడడానికి బదులుగా దేవుని నామాన్ని అవమానపరచబడడానికే ఎక్కువ అవకాశం ఉంది. కనుక ముందు అసలు జాగ్రత్తగా ఎక్కడ వాడాలి, ఎప్పుడు వాడాలి, ఎందుకు వాడాలి, అసలు ఎందుకు ఇచ్చాడు తెలిస్తే ఎలా వాడాలో మనకు తెలుస్తుంది. కనుక ఆ విషయాలను కొద్దిగా జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నం చేద్దాం మనం. రైట్. సో ఫస్ట్ది నేను మీకు జ్ఞాపకం చేశాను, కొరింథీ పత్రిక 14వ అధ్యాయము వెళ్ళండి. అక్కడ ఉన్నటువంటి కొన్ని మాటలు మనం చదివితే, మొట్టమొదటిది నానావిధ భాషలలో దేవదూతల భాషలలో. ఎందుకు దేవుడు నీకు ఈ దేవదూతల భాషలను మాట్లాడేటువంటి వరం? అక్కడ హెడ్డింగ్ పెట్టాను, వై టు ప్రే ఇన్ స్పిరిట్. దానికి సమాధానం నేను తర్వాత చెప్తాను. ప్రేయింగ్ ఇన్ ద స్పిరిట్. ఈ గ్రూప్ లో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా ఈ భాషలతో ప్రార్థించేటువంటి ఆ అనుభవంలోనికి రావాలి అని నేను ఆశపడుతున్నాను. భాషలతో మాట్లాడే అనుభవంలోనికి రావాలి నేను చెప్పడం లేదు, భాషలతో ప్రార్థించే అనుభవంలోనికి రావాలని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. రైట్, విందాం, చదువుదాం. కొరింథీ పత్రిక ముందు 14వ అధ్యాయం 2వ వచనం నుంచి ఇలాగా కిందకు వద్దాం. 2వ వచనం చదువుతున్నాను, ఎవరైనా చదువుతారా? ఎందుకనగా భాషలతో మాట్లాడువాడు మనుషులతో కాదు దేవునితో మాట్లాడుచున్నాడు. ఇక్కడ ఒక మాట ఒక్క నిమిషం మళ్ళీ చదువుతాను. మనుషులతో కాదు, ఎవరితో మాట్లాడుతున్నాడంటే దేవునితో మాట్లాడుతున్నాడు. అంటే దేవునితో మాట్లాడడం అంటే ఏంటి మీరు చెప్పండి, మీకు తెలిసినటువంటి అర్థంలో చెప్పండి. దేవునితో మాట్లాడడం అంటే ఏంటి? ఇట్స్ ఎ ప్రేయర్. అంటే నానావిధ భాషలలో ఒక రకమైనటువంటి భాష, ఏంజలిక్ లాంగ్వేజ్, ఈజ్ ఫర్ ఇంటర్సీడింగ్. విజ్ఞాపన ప్రార్థన చేయడానికి దేవుడు ఇచ్చినటువంటి ఒక వరం ఇది. సో ముందు దీని గురించి క్లారిటీ తీసుకొని తర్వాత అసలు ఎందుకు మనం ఈ ప్రేయింగ్ ఇన్ స్పిరిట్ అవసరం, భాషలతో ఎందుకు ఇంటర్సీడ్ చేయాలి సార్, మనకు అంత అవసరం ఏంటి అంటే, పౌలు చాలా స్పష్టంగా 15వ వచనం చదవండి. ఇక్కడ 2 రకాల ప్రార్థనల గురించి పౌలు మాట్లాడతాడు, చూడండి. కాబట్టి ప్రార్థన చేతును మనస్సుతోనూ ప్రార్థన చేతును. ఏంటి దీని అర్థం ఏంటి? ఆత్మతో ప్రార్థన చేస్తాను, మనసుతో కూడా ప్రార్థన చేస్తాను. అంటే అర్థం ఏంటి అంటే, సహజంగా మనం ప్రార్థన చేసేటప్పుడు మనం మనసుతోనే ప్రార్థన చేస్తాం. అంటే మనం దేని గురించి ప్రార్థన చేస్తున్నామో, ఎవరి గురించి ప్రార్థన చేస్తున్నామో, ఏమి జరగాలని ప్రార్థన చేస్తున్నామో మనకు తెలుసు. మనం ఆ మాటలు మాట్లాడుతూ ఉంటాం, ప్రభా ఈ గురించి ప్రార్థన చేస్తాం, ప్రభా వీళ్ళకి సాయం దయచే ప్రభా, తండ్రి వాళ్ళకి ఈ పని చేయ ప్రభా, ఇది మాకు దయచే ప్రభా, ఇలాగ మమ్మల్ని నడిపించు ప్రభా. దట్ ఈస్ అంటే నీకు తెలిసినటువంటి భాషతో నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే అది మనసుతో ప్రార్థన చేసేటువంటి అనుభవం. మరి ఆత్మతో ప్రార్థన చేయటం అంటే ఏంటి? ఆత్మతో ప్రార్థన చేయటం అంటే అసలు నువ్వేం ప్రార్థన చేస్తున్నావో నీకు తెలియకుండా చెప్పసత్యము కానటువంటి భాషలతో నీవు విజ్ఞాపన చేస్తూ ఉంటావు. పరిశుద్ధాత్మ దేవుడే నీ ద్వారా విజ్ఞాపన చేస్తూ ఉంటాడు. ఇదేంటి సార్, నాకు తెలియకుండా
నేను విజ్ఞాపన చేయటం ఏంటి? అదే అధ్యాయం 14 పౌలు చాటగా మళ్ళీ క్లియర్ గా మాట్లాడతాడు. చూడండి, భాషలతో మాట్లాడువాడు అర్థం చెప్పు శక్తి కలిగేటకై ప్రార్థన చేయవలెను. కింద చదువుకుంటాండి. నేను భాషతో ప్రార్థన చేసిన ఎడల నా ఆత్మ ప్రార్థన చేయును కానీ. ఒక్క నిమిషం ఆగండి. అంటే పౌలు ఏం మాట్లాడుతున్నాడు? నేను భాషతో ప్రార్థన చేస్తాను. భాషతో నేను ప్రార్థన చేసేటప్పుడు ఎవరు ప్రార్థన చేస్తారు? నా కాన్షియస్ లో నేను ఉండను. నా ఆత్మ ప్రార్థన చేయును గాని నా మనసు ఫలవంతంగా ఉండదు. సో ఐ డోంట్ నో వాట్ ఐఎమ్ ప్రేయింగ్, బట్ ఐఎమ్ ప్రేయింగ్. నేనేం ప్రార్థన చేస్తున్నానో తెలియదు, కానీ ప్రార్థన చేస్తున్నాను. గమనించండి, నానావిధ భాషలలో మొట్టమొదటిది దేవదూతల భాషలతో నీవు ప్రార్థించేటువంటి అనుభవం కలిగి ఉండాలి. ఇది కూడా ఎక్కడ అంటే వ్యక్తిగతంగా నీ యొక్క ఏకాంత ప్రార్థనా సమయంలో. మళ్ళీ జ్ఞాపకం పెట్టుకోనండి, అంటే దేవుడు అల్లరికి కర్త కాదు ఆయన. సో మన ఎమోషన్స్ మన కంట్రోల్లో ఉంటాయి. ఐ వాజ్ కౌన్సిలింగ్ ఒక ముస్లిం కన్వర్ట్ అమ్మాయి పేరు రూత్. చాలా కౌన్సిలింగ్ ఇస్తున్నాను అమ్మాయికి నేను. అమ్మాయికి ఉన్నటువంటి చాలా ప్రాబ్లం ఏంటంటే, ముస్లిం కన్వర్ట్, ఇంట్లో అందరూ కూడా ముస్లింసే, ఈ అమ్మాయి మాత్రం ప్రభుని అంగీకరించింది. ముస్లిమ్స్ అనగానే కొద్దిగా జాయింట్ ఫ్యామిలీస్ ఉంటాయి కదా. సో ఈ అమ్మాయికి ఉన్నటువంటి సమస్య ఏంటంటే, ఈ అమ్మాయి ఎక్కడికన్నా వెళ్ళి రూమ్ లోకి వెళ్ళి ప్రార్థన చేయటం మొదలు పెట్టినటువంటి ఒక 2-3 నిమిషాలకి షీల్ బి స్పీకింగ్ ఇన్ టంగ్స్. అమ్మాయి భాషలతో మాట్లాడుతూ ఉంటది. అది కూడా ఎట్లా మాట్లాడుతుంది అంటే, చుట్టుపక్కల ఒక 20-30 ఏళ్ళకి వెళ్ళేటటువంటి భాష మాట్లాడుతూ ఉంటది. అంటే ఆ అమ్మాయి షీ వాజ్ గిఫ్టెడ్ విత్ దిస్ భాషలతో ప్రార్థించేటువంటి ఆ వరాన్ని అమ్మాయి కలిగి ఉంది. కానీ అమ్మాయి వీక్నెస్ ఏంటంటే, ఆ వాయిస్ లౌడ్నెస్ ని కంట్రోల్ చేసుకోలేకపోతుంది. సో అమ్మాయిని కౌన్సిలింగ్ చేస్తున్నాను నేను. అమ్మా, దిస్ ఈజ్ వండర్ఫుల్. సో నువ్వేం చేయాలి, ఎలా చేయాలి? ఎందుకంటే దేవుడు అల్లరికి కర్త కాదు. భాషలతో ప్రార్థన చేయడం అవసరమే, కానీ అభ్యంతరకరంగా భాషలతో ప్రార్థన చేయొద్దు. సో ఐఎమ్ కౌన్సిలింగ్ హర్ హౌ టు కంట్రోల్ హర్ వాయిస్ లెవెల్. అమ్మాయికున్న సమస్య అస్సలు అన్కంట్రోల్డ్ అన్న. నేను ఫోన్లో అమ్మాయికి ప్రార్థన చేస్తున్న ఒక 2-3 నిమిషాలకి అమ్మాయికి భాషలు మొదలైపోతాయి. అంటే అన్కంట్రోల్ టంగ్స్ వచ్చేస్తూ ఉంటాయి. అయితే వినండి జాగ్రత్తగా, ఎందుకు దేవుడు ఈ వరాన్ని విశ్వాసులకు ఇచ్చాడు? అసలు ఈ వరం వల్ల ఉపయోగం ఏంటి? చాలా మందికి అర్థం కాదు. ఎందుకు వీళ్ళు పిచ్చి పిచ్చి భాషలు మాట్లాడుతూ ఉంటారు అనేటువంటి అవగాహనలోకి వెళ్తుంటారు. కానీ మనం లోతుగా అర్థం చేసుకుంటే ప్రియులారా, ఈ భాషలతో ప్రార్థించేటువంటి వరం దేవుడు ఎందుకు ఇచ్చాడంటే, మనకి తెలియనటువంటి కొన్ని విషయాల గురించి, మనకు ఆలోచన లేనటువంటి కొన్ని విషయాల గురించి మనం ప్రార్థన చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఉదాహరణకు చెప్తాను మీకు. ఫర్ ఎగ్జాంపుల్, మీ సంఘంలో మీ సేవకుడు కారులో బయలుదేరిపోతున్నాడు. సాతాను మీ సేవకుడికి యాక్సిడెంట్ ఎక్కడో ప్లాన్ చేశాడు. సో అతను ఎక్కడో ప్లాన్ చేశాడు, అది మీ పాస్టర్ గారికి తెలీదు, నడుపుతున్నటువంటి డ్రైవర్కి తెలీదు, ఎవ్వరికి తెలియదు. కానీ మీ పాస్టర్ గారు ఏం చెప్పాడంటే, నా ప్రయాణం కొరకు ప్రార్థన చేయండి అని చెప్పాడు. సో మీరు వ్యక్తిగత ప్రార్థనలోనికి వెళ్ళారు. వ్యక్తిగత ప్రార్థనలోనికి వెళ్ళి ప్రార్థన చేయటం మొదలు పెట్టారు. ఏమని ప్రార్థన చేస్తారు మీరు? క్షేమంగా తీసుకెళ్ళి ప్రభా అని ప్రార్థన చేస్తారు. పొరపాటును కూడా పలానా ప్లేస్ లో పలానా చోట సాతాను యాక్సిడెంట్ ప్లాన్ చేసాడు ప్రభా, వాడి తంత్రాలన్నీ కూడా లయపరచబడిన ప్రభా అని మీరు ప్రార్థన చేయలేరు మనసుతో ప్రార్థన చేసినప్పుడు. సో పరిశుద్ధాత్మ దేవుడికి ఇవి తెలుసు కాబట్టి వెంటనే మీరు ఆత్మలో ప్రార్థించేటువంటి అనుభవంలోనికి వెళ్ళగానే మీకు తెలియకుండానే అక్కడ ఏ ప్రమాదం అయితే పొంచుందో ఆ ప్రమాదాలను మీరు బైండ్ చేస్తారు. అక్కడ వర్క్ చేస్తున్నటువంటి డిమానిక్ స్పిరిట్స్ ని మీరు బైండ్ చేస్తారు. అక్కడ మీ సేవకుడు చుట్టూరు మీరు ప్రార్థనా కంచి వేస్తారు. అక్కడ మీ సేవకుడు లేకపోతే ఒక విశ్వాసి కావచ్చు, హూవర్ ఇట్ ఈస్, నేను సేవకుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో అక్కడ వాళ్ళకి మీరు ఒక కవచాన్ని నిర్మిస్తారు మీ ప్రార్థన ద్వారా. సో యూ డోంట్ నో, నీకు తెలియదు ఏం జరగబోతుందో. సో జరగబోయేది నీకు తెలియదు కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడే ఏం ప్రార్థన చేయాలో నీకు ఆ సమయంలో నీ ఆత్మ
ఆత్మలో నుంచి ఆయన చెప్పసత్యము కానటువంటి ఆ మూలుగులతో, ఆ శబ్దాలతో ఇంటర్సీడ్ ప్రేయర్ నీ ద్వారా జరిగిస్తూ ఉంటాడు. సో దట్ ఈస్ అడ్వాంటేజ్ ఆఫ్ ద ప్రేయింగ్ ఇన్ స్పిరిట్. సో ఈ ప్రేయింగ్ ఇన్ స్పిరిట్ దేవుడు ఈ వరాన్ని ఎందుకు ఇచ్చాడంటే ఇంటర్సీడ్ చేయడానికి, మనకి తెలియనటువంటి విషయాల కొరకు, మనకి గ్రహింపులోకి లేనటువంటి విషయాల కొరకు ఇంటర్సీడ్ చేయడానికి దేవుడు ఈ వరాన్ని ఇచ్చాడు. ప్రైజ్ లార్డ్. మీకు అర్థమైంది అని నేను ఆశపడుతున్నాను. రైట్. సో ఇక రెండవదిగా దేవుడు చూడండి, అదే కొరింథీ పత్రిక 14వ అధ్యాయం 15వ వాక్య భాగంలో పౌలు గారు ఏమంటారంటే, నేను ఆత్మతో పాడతాను, మనస్సుతో కూడా పాడతాను అన్నాడు. మీకు కనపడుతున్నారు ఇక్కడ చూడండి, 14వ అధ్యాయం 15వ వాక్య భాగం చదవండి. నేను ముగించేస్తాను, సమయం చాలా అయింది. చదవండి, అది కూడా చదవండి. 1 కొరింథీ పత్రిక 14వ అధ్యాయం 15వ వాక్య భాగం. కాబట్టి ఆత్మతో ప్రార్థన చేతును, మనసుతో ప్రార్థన చేతును. అక్కడ రాగిపోలేదు పౌలు గారు, ఇంకో మాట అంటున్నాడు, ఆత్మతో పాడుదును, మనస్సుతో పాడుదును. ఇప్పుడు వినండి జాగ్రత్తగా. చాలా సార్లు మనం కొన్ని ప్రదేశాల్లో, పబ్లిక్ లో కానీ, మందిరాల్లో కానీ కొంతమంది గట్టిగా అరిసి భాషలు మాట్లాడుతూ ఉంటారు కదా. ఏంటి అది అంటే, దే ఆర్ ప్రైజింగ్, సింగింగ్ ఇన్ స్పిరిట్. అన్కంట్రోల్డ్ గా కాదు, మళ్ళీ వాయిస్ కంట్రోల్లో ఉండాలి. ఇది గుర్తుపెట్టుకోనండి. దేవుడు అల్లకి కారణం కాదు. ఈ వరం ఉన్నటువంటి వారు సో మిమ్మల్ని మీరు కంట్రోల్డ్ గా పెట్టుకొని ఆత్మలో ప్రభును స్తుతించండి. మళ్ళీ చెప్తున్నాను, స్తుతించడానికి కొన్నిసార్లు మనకు పదాలు రావు. ఒక 5 నిమిషాలు మనం స్తుతించమన్నాను అనుకోండి సార్, అవుతుందా? కుదురుతుందా? మనం గుర్తుకొచ్చిన పదాలు చెప్తే 2 నిమిషాలు అయిపోద్ది మన ప్రైజ్. ఇక మిగతా తర్వాత పదాలు రావు మనకి కదా. కానీ ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఈ యొక్క అనుభవంలోనికి తీసుకుని వెళ్తాడో, అప్పుడు ఆటోమేటిక్ గా నీ స్థుతి మారిపోద్ది. సార్ ఎందుకు స్తుతించాలి? స్థుతి మన స్థితిని మారుస్తుంది. స్థుతి మన వ్యక్తిగత మానసిక స్థితిని మారుస్తుంది. ఇది మీరు గ్రహించండి. నువ్వు భయంలో ఉన్నావు అనుకో, భయంలో ఉన్నప్పుడు ఎంతగా వాక్యం వింటున్నా కూడా నీకు ధైర్యం కలగదు కొన్నిసార్లు. అప్పుడు ఈ ఆత్మతో నువ్వు ప్రభుని స్తుతిస్తున్నప్పుడు ఆటోమేటిక్ గా నీ మీద పనిచేస్తున్నటువంటి అంధకార శక్తుల యొక్క ప్రభావం నుంచి నువ్వు విడిపించబడతావు. నువ్వు దేవుడు నీకు ఈ వరాన్ని అందుకిచ్చాడు. నువ్వు ఆత్మతో ప్రభుని స్తుతిస్తున్నప్పుడు నీ చుట్టుపక్కల మానసికంగా, శారీరకంగా నీ మీద దాడి చేయాలని ప్రయత్నిస్తున్నటువంటి ఆ అంధకార శక్తుల నుంచి నువ్వు విడుదల పొందడానికి నువ్వు ఆత్మలో స్తుతించేటువంటి ఆ అనుభవంలోనికి దేవుని తీసుకుని వెళ్తాడు. సార్ పౌలు గారైనా ఇంకెవరన్నా కూడా ఆత్మతో స్తుతించారా? ఎస్. అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం 46వ వచనం చదవండి. కొర్నేలి ఇంట్లో మరి పేతురు గారు ప్రార్థన పెట్టిన తర్వాత వాళ్ళందరూ కూడా భాషలు మాట్లాడడమే కాదు, వాళ్ళు భాషలతో స్తుతిస్తున్నట్లుగా మనం చూస్తాం. 46వ వాక్య భాగం చదువుతారా? 10వ అధ్యాయం చదువు. ఉన్నతి పొందిన వారిలో పేతురుతో కూడా వచ్చిన విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ వరము అన్యజనుల మీద సైతము కుమ్మరింపబడుట చూచి విభ్రాంతి నొందిరి. ఏలయనగా వారు భాషలతో మాట్లాడుచు దేవుని గణపరచుచుండగా వినిరి. దేవుని గణపరచడం అంటే they're praising God. They're praising God with unknown tongues. వాళ్ళు అభ్యంతరకరంగా కాదు, మళ్ళీ చెప్తున్నాను, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోనండి. భాషలతో ఆరాధించటం అనేది వ్యక్తిగతంగా నీవు విడుదల పొందడానికి, వ్యక్తిగతంగా నీవు ఆత్మీయ బలాన్ని పొందడానికి, వ్యక్తిగతంగా నీకు కలిగినటువంటి భయాల నుంచి విడుదల పొందడానికి దేవుడు నీకు ఇచ్చాడు. సమ్ టైమ్స్ మనం ప్రార్థన చేయాలనుకుంటాం, పాటలు పాడాలనుకుంటాం, మనసు ఒప్పుకోదు. మనసు ఊరుకుంటది. అది దాని గురించి ఆలోచిస్తూ ఉంటది. ఆ సమస్య గురించి ఎన్నిసార్లు వద్దన్నా కూడా అదే మైండ్ లో తిరుగుతూ ఉంటది. సో ఆ సమయంలో నువ్వు ఆత్మలో ప్రభును స్తుతించడం మొదలు పెట్టినప్పుడు విల్ ఫర్గెట్ ఎవ్రీథింగ్. ఆ స్తుతి నీ స్థితిని మారుస్తుంది. ఇందాక మీకు జ్ఞాపకం చేశాను. ఏం జ్ఞాపకం చేశాను? దిస్ ఈజ్ ఫర్ అదర్స్. ఆత్మలో ప్రార్థించటం, ఇంటర్సీడ్ చేయడానికి దేవుడిచ్చాడు. భాషలతో ఆరాధించడానికి, వ్యక్తిగతంగా నీ జీవితంలో విడుదల పొందడానికి
ధైర్యాన్ని పొందటానికి ఏమండి ఇది నీకు ఉపయోగపడుతుంది. ఇక మూడవదిగా నేను మాట్లాడుతున్నాను, అసలు యాక్చువల్గా ఏమండి అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంలో వాళ్ళు నానా విధ భాషలు మాట్లాడినట్లుగా ఉంది. పెంతెకోస్తు పండుగ దినం. ఈ పెంతెకోస్తు పండుగ దినాన అసలు జరిగింది ఏంటి అనేది మనం ఆలోచన చేస్తే అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 4వ వాక్య భాగం తీయండి. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 4వ వాక్య భాగం మనం చదివితే అక్కడ యాక్చువల్ గా ఉన్నటువంటి చదువమ్మా. అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే ఆ ఆత్మ వారికి వాక్ శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. అన్య భాషలతో ప్లూరాలిటీ, అగైన్ ఇక్కడ ప్లూరాలిటీ ఉంది. అయితే మీరు జాగ్రత్తగా గమనించండి, అక్కడ వారు ఏం మాట్లాడారు అంటే ఇక్కడ వాళ్ళు దేవదూతల భాషలు మాట్లాడలేదు, ఇక్కడ వాళ్ళు దేవదూతల భాషలు మాట్లాడలేదు. ఏ భాషలు మాట్లాడారు వారు? చాలా క్లియర్ గా ఉంది. 11వ వచనం చదవండి. సుమారు 15 దేశాల వారు అక్కడ ఉన్నారు. ఆ ప్రేయర్ లో పీపుల్ ఫ్రమ్ 15 డిఫరెంట్ కంట్రీస్ అక్కడ ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు చూడండి అక్కడ క్రేతీయులు, అరబీయులు మొదలైన మనమందరమును వీరు మన భాషలతో దేవుని గొప్ప కార్యములను వివరించుట వినుచున్నామని చెప్పుకొనిరి. అంటే వీళ్ళు మాట్లాడుతున్న భాష ఏంటి అంటే దేవదూతల భాష కాదు. వీళ్ళు దేని గురించి మాట్లాడుతున్నారంటే వాళ్ళకి యాక్చువల్ గా వాళ్ళకి అర్థమయ్యే భాషలో వీళ్ళు వాక్యాన్ని ప్రకటిస్తున్నారు. మీకు అర్థమైందా? అంటే అక్కడ చాలా మంది రకరకాల, ఆ రోజుల్లో ట్రాన్స్లేటర్ లేరు కదా సార్. సో ట్రాన్స్లేట్ చేయడానికి ఎవరు లేరు కాబట్టి వీళ్ళు ఏదో మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారో వీరికి తెలీదు, కానీ వింటున్నటువంటి వారికి అర్థమైంది ఏంటంటే వీళ్ళు మన సొంత భాషలో, అక్కడ రాయబడినటువంటి మాట ఏంటో తెలుసా? అన్య భాష. 4వ వచనంలో అన్య భాష అనేటువంటి చోట ఒక గ్రీక్ పదం వాడారు. దాన్ని గ్లసలేలియా అంటాం. ఏంటి గ్లసలేలియా అంటే అర్థం ఏంటి అంటే ద నోన్ లాంగ్వేజ్, తెలిసినటువంటి భాషలో, ఇతరులకు అర్థమయ్యేటువంటి భాషలో, వీళ్ళకి రానటువంటి భాషలో, వాళ్ళకు వచ్చినటువంటి భాషలో వీళ్ళు మాట్లాడడం. ఇది నేను చాలా మంది దైవ సేవకుల సాక్ష్యాలు నేను విన్నాను. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మిషనరీస్ యొక్క జీవితంలో నేను ఈ సాక్ష్యాలు విన్నాను. వాళ్ళు ఆఫ్రికా ఖండం వెళ్ళారు. అక్కడ వాళ్ళు వాక్యాన్ని ప్రకటించాలి. అక్కడ వాళ్ళకి వాక్యం ప్రకటించడానికి వీళ్ళకి ఆ వాక్యం, ఆ భాష తెలియదు వాళ్ళకి. అయితే ఎప్పుడైతే వీళ్ళు అక్కడ వాళ్ళతో వాక్యం పంచుకోవటానికి బైబిల్ తీసి ప్రార్థన చేసుకొని మొదలు పెడతారో వీళ్ళకి తెలియకుండానే వాళ్ళ నేటివ్ లాంగ్వేజ్ లో వీళ్ళు వాక్యం ప్రకటన చేయడం మొదలు పెడతారు. అటువంటి సేవకులు చాలా మంది నేటి దినాల్లో కూడా ఉన్నారు. సో తెలియనటువంటి ప్రాంతానికి ఒకవేళ దేవుడు నిన్ను పంపిస్తే, ఆ తెలియనటువంటి ప్రదేశానికి నువ్వు వెళ్ళి వాక్య ప్రకటన చేయాల్సి వచ్చినటువంటి పరిస్థితి వస్తే, అక్కడ నీకు ట్రాన్స్లేటర్ లేకపోతే నీవు అక్కడ దేవుని యొక్క సువార్తను వాళ్ళ భాషలో ప్రకటించేటువంటి వరం కలిగి ఉండటం ఈ భాషలతో మాట్లాడేటువంటి వరం. ఇజ్ ఇట్ క్లియర్? సో అక్కడ చాలా క్లియర్ గా రాయబడింది. ఏమండి, ఈ భాషలతో మాట్లాడేటప్పుడు, తెలిసినటువంటి భాషలతో మాట్లాడేటప్పుడు, వాళ్ళకి తెలిసినటువంటి భాషలతో మాట్లాడేటప్పుడు అక్కడ 2-3 విషయాలు జరుగుతాయి. ఒకటేంటో తెలుసా? ఎదుట వ్యక్తి జీవితంలో ఉన్నటువంటి మర్మాలను గురించి మాట్లాడుతూ ఉంటాం. మర్మాల గురించి మాట్లాడుతూ ఉంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఓ సహోదరుడు నా దగ్గరికి వచ్చాడు. ఆ వ్యక్తికి నా భాష రాదు, ఆ వ్యక్తికి ఉన్నటువంటి నా భాష ఆ వ్యక్తికి రాదు. సో కానీ నేను ఆ వ్యక్తితో మాట్లాడుతూ ఉన్నాను, ఆ వ్యక్తి గురించి ప్రార్థన చేస్తున్నాను, లేకపోతే ఆ వ్యక్తితో డైరెక్ట్ గా మాట్లాడుతున్నప్పుడు ఆ వ్యక్తికి సంబంధించినటువంటి కొన్ని బలహీనతలు, కొన్ని వంకరి మార్గాలు ఆ వ్యక్తికి నేను బయలుపరుస్తున్నప్పుడు, ఆ భాషలో నేను మాట్లాడుతున్నప్పుడు, అంటే ఆత్మ వలన మర్మములు పలుకుట అంటే అది. సో వీ విల్ బి టాకింగ్ అబౌట్ దేర్ వీక్నెసెస్ ఇన్ దేర్ ఓన్ లాంగ్వేజ్. మిగతా వాడికి ఎవరికి అర్థం కాకుండా వాడి భాషలో మనం మాట్లాడుతూ ఉంటాం. ఇది 1 కొరింథీ 14:2 ఉంటుంది. సో కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా క్లియర్ గా మీకు అర్థం అవ్వాల్సింది ఏంటి అంటే, భాషలతో అరిసి అరవడం అనేది దేవుని యొక్క క్రమం కాదు, వాక్య క్రమం కాదు. నువ్వు స్తుతించాలనుకున్నావు, మందిరాల్లో స్తుతించాలనుకున్నావు,
స్తుతించు, భాషలతో స్తుతించు, కానీ నీ ప్రాణాత్మ దేహాలు నీ ఆధీనంలో ఉండాలి. ఉంటాయి కూడా. స్వరం తెరిచి నువ్వు పాడేటప్పుడు, నువ్వు పాట పాడుతున్నావు మందిరంలో, ఎవరికైనా అభ్యంతరకరంగా ఉంటుందండి? మనం 10 మందిని కలిసి పాట పాడుతుంటే ఎవరికైనా అభ్యంతరకరంగా ఉంటుందా? ఉండదు. వాళ్ళతో గొంతు కలిపి పాడుతూ ఉంటాం. సేమ్ మందిరాల్లో నువ్వు భాషలతో ప్రభును స్తుతించేటప్పుడు కేకలు పెట్టొద్దు, అరవద్దు. నీ ప్రాణాత్మ దేహాలు నీ ఆధీనంలో ఉంచుకొని స్తుతించాలి. అది స్తుతించేటప్పుడు. ఇక ప్రార్థించే అనుభవం అంటే అది ఏకాంతంగా, వ్యక్తిగతంగా నీ రూమ్లోకి వెళ్ళావు, ఆత్మతో ప్రార్థించేటువంటి అనుభవంలోనికి నువ్వు రావాలి. దానివల్ల ఎంతో ప్రయోజనం ఉంది. నీకు తెలియనటువంటి నీ గురించి కూడా కొన్నిసార్లు నీకు కలగబోయేటువంటి ప్రమాదాలు కూడా నీకు తెలియకపోవచ్చు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు తెలుస్తాయి. సో కనుక పరిశుద్ధాత్మ దేవుడు నీకు కలగబోయేటువంటి ఆ ప్రమాదాలలో నుంచి బయటికి రావడానికి ప్రభు ప్రార్థనలో ఉంటది కదా, ఏమని ఉంటది? మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టుని తప్పించును. అది వేగగా జనరల్ గా చేసినటువంటి ప్రార్థన. ఏ శోధనలో నీకు తెలియదు, సాతాను నిన్ను పడేయడానికి ఏం ప్లాన్ చేశాడో నీకు తెలియదు, కానీ ఈ భాషలతో ప్రార్థించే అనుభవంలోనికి వచ్చిన తర్వాత క్లియర్ గా పరిశుద్ధాత్మ దేవుడు చెప్తాడంట, ప్రభువా ఈ శోధన సాతాను నాకు ప్లాన్ చేశాడు, ప్రభువా ఈ శోధనలో నుంచి నన్ను తప్పించు అని పరిశుద్ధాత్ముడే నీ ద్వారా విజ్ఞాపన ప్రార్థన చేయిస్తాడంట. సో కనుక ప్రేయింగ్ ఇన్ స్పిరిట్ ఈస్ వెరీ వెరీ ఎసెన్షియల్, అండ్ ప్రైజింగ్ ఇన్ స్పిరిట్ ఈస్ ఆల్సో వెరీ వెరీ ఎసెన్షియల్. అండ్ కమింగ్ టు దిస్ గ్లెసలేలియా, ఇది ఒకవేళ ఈ భాషలతో మర్మాలు చెప్పటం కానీ, భాషలతో వాక్యం చెప్పటం కానీ, భాషలతో ప్రవచించడం కానీ ఒకవేళ అది అవసరము అని ప్రభు కనిపిస్తే ఆ వరాన్ని కూడా దేవుడు నీకు ఇస్తాడు. అయితే జాగ్రత్తగా గమనించండి, ఈ భాషలతో ప్రార్థించే అనుభవం, భాషలతో స్తుతించేటువంటి అనుభవంలోనికి మనం రావాలి అంటే మనము పరిశుద్ధాత్మ బాప్తీస అనుభవంలోనికి రావాలి. బాప్తిజం వేరు, బాప్టిజం అండ్ ద హోలీ స్పిరిట్ ఇస్ డిఫరెంట్. సో పరిశుద్ధాత్మ బాప్తిజ అనుభవము ఏమండి, అది జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, డిఫరెన్స్ ఉంది. బాప్తిజం వేరు, బాప్టిజం అండ్ ద హోలీ స్పిరిట్ వేరు. అయితే ఒక చిన్న సలహా చెప్తాను, ఆ తర్వాత ఈ బాప్తిజ అనుభవంలోనికి, పరిశుద్ధాత్మ బాప్తిజ అనుభవంలోనికి మనం ఎలా రావాలో కొన్ని సలహాలు సూచనలు చెప్తాను. బట్ వన్ థింగ్ టు రిమెంబర్, ఈ భాషలతో ప్రార్థించే అనుభవం, భాషలతో స్తుతించేటువంటి అనుభవంలోనికి నువ్వు రావాలంటే మొట్టమొదటి నేను చెప్తున్నాను, అసలు మనం ఎంతసేపు ప్రార్థన చేస్తాం చెప్పండి సుమారుగా? అసలు రోజులో ఎంతసేపు ప్రార్థన చేస్తారు మీరు అంటే? గట్టిగా తిప్పి కొడితే ఒక 10 నిమిషాలు, 20 నిమిషాలు, ఒక అరగంట ప్రార్థన చేస్తాం మనం. ఏమంటే మామూలుగా అనుకుందాం మనం, లేదా గంట కూడా ప్రార్థన చేసేవాళ్ళు ఉంటారు. నేనంటాను అసలు అరగంట ప్రార్థన చేసి రోజు మొత్తం ప్రార్థన చేసినట్టు అలసిపోయేటువంటి ముఖం పెడతాను. అటువంటి నీకు అసలు ఆత్మతో ప్రార్థించేటువంటి అనుభవం ఎందుకు? ఓ 2 గంటలు, 3 గంటలు, 4 గంటలు ఏకదాటిగా కూర్చొని ప్రభు దగ్గర గోజాడి ప్రార్థన చేసేటువంటి ఆ అనుభవం నీ దగ్గర ఉంటే, చెప్పసఖ్యము కానటువంటి మునుగులతో ప్రార్థించేటువంటి ఆ అనుభవంలోనికి దేవుడిని తీసుకుని వెళ్తాడు. అసలు మనం ప్రార్థన చేసేదే ప్రభు స్తోత్రం, నాకు ఆత్రం, ప్రభు నీకు ఆమేన్, ప్రభు రాత్రి కాపాడు నీకు వందనాలు అంటావు రాత్రిపూట. పొద్దున్న లేకగానే ప్రభు రాత్రి కాపాడు నీకు వందనాలు అంటావు. పొద్దున్న లేకగానే పగలంతా కాపాడు ప్రభు నీకు వందనాలు అంటావు. ఈ మాత్రం దానికి ఇంక వేరే ప్రార్థన ఉండదు. ఈ మాత్రం దానికి దేవుడు నీకు ఆత్మలో ప్రార్థించే అనుభవం ఎందుకు ఇవ్వాలి? సో నువ్వు 4 గంటలు 5 గంటలు ప్రార్థించేటువంటి అనుభవం. చిన్న ఒక క్వశ్చన్ అడుగుతాను, సమాధానం చెప్పండి. మైక్ లాంచ్ చేయండి. చిన్న క్వశ్చన్ అడుగుతాను, మైక్ లాంచ్ చేయండి. ప్రశ్న ఏంటంటే, మీ మందిరాల్లో ఆల్ నైట్ ప్రేయర్ జరుగుతాయా? జరుగుతాయన్న. మీరు కూడా వెళ్ళుంటారు కదా, సేవకులు మీరు అందరూ వెళ్ళుంటారు కదా. ఓకే, ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, మందిరాల్లో ఆల్ నైట్ ప్రేయర్ జరిగితే ఖచ్చితంగా వెళ్తాం, కూర్చుంటాం, ప్రార్థన చేస్తాం. ఇప్పుడు నా క్వశ్చన్, స్ట్రైట్ క్వశ్చన్, జాగ్రత్త చెప్పండి. మీ ఇన్ని సంవత్సరాల విశ్వాస జీవితంలో, అనిత గారు ఇప్పుడు మైక్రోఫోన్ మ్యూట్ చేయమా. ఇన్ని సంవత్సరాల మీ విశ్వాస జీవితంలో జాగ్రత్తగా వినండి. మీరు రక్షించబడి 10 ఏళ్ళు అయి ఉంటుంది, 5 ఏళ్ళు అయి ఉంటుంది, 20 ఏళ్ళు అయి ఉంటుంది, నాకు తెలియదు, చాలా సంవత్సరాలు అయి ఉంటుంది. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, మీ జీవితం మొత్తంలో ఇన్ని సంవత్సరాల విశ్వాస అనుభవంలో జాగ్రత్తగా చెప్పండి నాకు సమాధానం. ఎన్ని రాత్రులు మీరు
వ్యక్తిగతంగా ఆల్ నైట్ ప్రేయర్ చేసుకున్నారు కదా. మరి మందిరంలో పెడితే ఆల్ నైట్ ప్రేయర్కి వెళ్తాం, మరి వ్యక్తిగతంగా ఆల్ నైట్. యేసు ప్రభు వారు ప్రతిదినం ఆల్ నైట్ ప్రేయర్ చేసేవారు. ఆయన యేసు ప్రభు వారు ఒలివల కొండలకి వెళ్ళి రాత్రంతా ప్రార్థనలో గడిపాడు. సో 20 సంవత్సరాలు అయింది, 10 సంవత్సరాలు అయింది, 15 సంవత్సరాలు అయింది, ఒక్కరోజు కూడా మనం రాత్రంతా ఆల్ నైట్ ప్రేయర్ చేసుకునేటువంటి ప్రార్థనా జీవితం లేనప్పుడు అసలు ఆత్మలో ప్రార్థించేటువంటి వారు మనకెందుకు? మీకు అర్థమవుతుంది కదండి ప్రియులారా నేను చెప్పేది? ఆ అనాయింటింగ్ లోనికి మనం వెళ్ళాలి అంటే, ఆ ధన్యతలోనికి మనం వెళ్ళాలి అంటే, నా స్టార్ట్ ప్రేయింగ్. నిర్ణయించుకో, ఒకరోజు వారంలో ఒకరోజు పెట్టుకో, లేదా నెలలో ఒకరోజు పెట్టుకో. కనీసం ప్రభా ఈ రాత్రంతా నేను ప్రార్థనలో గడపాను ప్రభా, ఏమండి పెట్టుకో, ఒకరోజు పెట్టుకొని ప్రార్థన చేయడం మొదలుపెట్టు. ప్రభువు నీ ప్రార్థనా శక్తిని చూసి ఆ ఆత్మలో ప్రార్థించే అనుభవాన్ని నేను తీసుకొస్తాడు. మనం అనుకుంటాం మనం ఒక అరగంట ప్రార్థన చేసుకుంటే చాలే అనుకుంటాం. కాదు, సరిపోదు, కుదరదు. ఎంతగా నువ్వు ప్రార్థన చేస్తావో అంతగా నీ ఆత్మీయ జీవితం నిలబడుతుంది. నువ్వు ఎంతగా ప్రార్థన చేస్తావో అంతగా సాక్ష్యం ఇవ్వగలుగుతావు. ఎంతగా ప్రార్థన చేస్తావో అంతగా దేవుని కంచె ఈ కుటుంబం చుట్టూ నీ చుట్టూ వేయబడతా ఉంటుంది అండి. సో బహుశా నేను చెప్పినటువంటి విషయాలు నీకు అర్థమయ్యాయి అని నేను ఆశపడుతున్నాను. సో భాషల అర్థం చెప్పేటువంటి విషయాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు మీకు క్లారిటీ ఇవ్వాలి. నేను ఇక్కడికి రండి. అందరు భాషలతో మాట్లాడతారా? ఖచ్చితంగా ప్రతి విశ్వాసి భాషతో మాట్లాడాల్సిందేనా? చదవండి 1 కొరింథీ పత్రిక 12:8 భాగంలో పౌలు గారు ఏమంటున్నారు? ఇది చూసుకొని మనం ముగించేసుకుందాం. మరియు దేవుడు సంఘములో మొదట కొందరిని అపోస్తులుగాను, పిమ్మట కొందరిని ప్రవక్తలుగాను, పిమ్మట కొందరిని బోధకులుగాను, అటు పిమ్మట కొందరిని అద్భుతములు చేయువారిగాను, తరువాత కొందరిని స్వస్థపరచు కృపావరములు గలవారిగాను, కొందరిని ఉపకారము చేయువారిగాను, కొందరిని ప్రభుత్వములు చేయువారిగాను, కొందరిని నానా భాషలు మాట్లాడువారిగాను నియమించెను. ఇక్కడ ఆగిపోమ్మా. అందరికి అన్ని ఇచ్చాడా, లేకపోతే కొందరికి ఇచ్చాడా? కొందరికి. ఇట్స్ వెరీ క్లియర్. కొందరికి ఇచ్చాడు దేవుడిది. నువ్వు భాషలు మాట్లాడకపోయినంత మాత్రాన నువ్వు రక్షించబడలేదని కాదు. ఇది గుర్తుపెట్టుకోండి. భాషలు మాట్లాడే అనుభవంలోనికి రావడానికి ప్రయత్నం చేయాలి, అందులో అనుమానం లేదు. ఏ భాషను మాట్లాడడానికి నేను 2 జ్ఞాపకం చేశాను. అయితే భాషలో ప్రార్థించే అనుభవం కన్నా రావడానికి ప్రయత్నం చేయి, భాషలతో స్తుతించే అనుభవం కన్నా రావడానికి ప్రయత్నం చేయి. ఒకవేళ ఎదుట వ్యక్తికి అర్థమయ్యే భాషలో నువ్వు మాట్లాడేటువంటి వరం కావాలంటే దానికోసం నువ్వు ప్రార్థన చేయి. బట్ రిమెంబర్ వన్ థింగ్, భాషలు అందరూ ఖచ్చితంగా మాట్లాడాలి అన్న లాజిక్ లేదు. పౌలు గారే చాలా క్లియర్గా చెప్తున్నాడు. కొందరిని ప్రవక్తలుగా, కొందరిని బోధకులుగా, కొందరిని నానా భాషలు మాట్లాడేవారుగా, కొందరిని, అందరినీ కాదు. ఒకవేళ అందరూ మాట్లాడాలన్న కండిషన్ ఉంటే పౌలు గారు అందరినీ అనేవాడు. అయితే మరి కొరింథీ పత్రికలో 14వ అధ్యాయం 5వ వచనంలో పౌలు గారు ఇలాగ అంటారు కదా సార్, చూడండి ఏమంటారు ఆయన? మీరందరూ భాషలతో మాట్లాడవాలని కోరుచున్నాను గాని, అంటే మీరందరూ భాషలతో మాట్లాడాలని కోరుచున్నాను అన్నాడు. అంటే అప్పుడు దాని అర్థం ఏంటి? అందరం భాషలతో మాట్లాడాల్సిందేనా? చెప్పండి, ఖచ్చితంగా మాట్లాడాల్సిందేనా? మరి ఈ మాటను ఎలా తీసుకోవాలి మనం? ఇది మీకు అర్థం అవడానికి రండి 1 కొరింథీ పత్రిక 7వ అధ్యాయానికి రండి. 7వ అధ్యాయానికి రండి. ఇక్కడ 6వ వచనం నుంచి చదవండి. ఇది నా హితోపదేశము గాని ఒక నిమిషం ఏం చెప్తున్నాడు? ఇది నా హితోపదేశమే గాని అంటే అర్థం ఏంటి?
ఇది నా హితోపదేశమే అంటే అర్థం ఏంటి అంటే, దిస్ ఈజ్ మై పర్సనల్ ఒపీనియన్, ఇట్ ఈజ్ నాట్ మ్యాండేటరీ, ఇట్ ఈజ్ నాట్ ఎ కండిషన్. ఖచ్చితంగా కాదు, ఇది నా అభిప్రాయం, ఇదిగో ఇట్లా ఉంటే మంచిది, అది హితోపదేశం, నా హితోపదేశం. కంటిన్యూ చదవమ్మా. ఇది నా హితోపదేశమే కాని ఆజ్ఞ కాదు. మనుషులందరూ నా వలె ఉండగోరుచున్నాను, అయినను ఒకడొక విధమును. ఒక్క నిమిషం ఆగమ్మా. మనుషులందరూ నా వలె ఉండగోరుచున్నానంటే అర్థం ఏంటి? బాబు, నేను పెళ్లి చేసుకోకుండా ఉన్నాను, దేవుని కొరకు నన్ను నేను నపంసకుడిగా మార్చేసుకున్నాను, కాబట్టి పెళ్లి లేకుండా ఉండటం అనేది మంచిది, ఇది నా అభిప్రాయం. అది పౌలు అభిప్రాయం. అందరి మీద అభిప్రాయాన్ని రుద్దటానికి పౌలు గారు ఇష్టపడలేదు. ఇట్స్ మై ఒపీనియన్, చేసుకుంటే మంచిది, చేసుకోకుండా ఉంటే మంచిది, సేవ బాగా చేయొచ్చు. సో మరి ఎవరు పెళ్లి చేసుకోకపోతే భూపపత్యం అయిపోద్ది. అసలు పెళ్లి అనేది దేవుడు సిస్టంలో పెట్టకపోతే ఆదామమ్మల్ని దేవుడు ఎందుకు జతపరుస్తాడు? మీకు అర్థమవుతుంది కదా. పెళ్లి చేసుకోకుండా ఉండడం అనేది నా పర్సనల్ ఒపీనియన్. ఇప్పుడు ఎక్కడికి రండి, ఇప్పుడు కొరింథీ పత్రిక రండి. సో 14వ వచనంలో, మొదటి కొరింథీ 14:5 వచనంలో పౌలు గారు మాట్లాడుతూ చెప్తుంది ఏంటంటే, మీరందరూ భాషలతో మాట్లాడవలెనని కోరుకుంటున్నాను కానీ నేను కోరుకొనుచున్నాను. ప్రభు కోరుకోవట్లేదు. అది ఇట్ ఈస్ ద పర్సనల్ ఒపీనియన్ ఆఫ్ పాల్. అది పౌలు గారి యొక్క వ్యక్తిగత అభిప్రాయం అది. ఎందుకంటే భాషలతో ప్రార్థన చేయటం చాలా అవసరం, భాషలతో స్తుతించడం చాలా అవసరం, అలాగే భాషలతో మర్మాలను ప్రకటించడం కూడా చాలా అవసరం. కాబట్టి నేను కోరుకుంటున్నాను మీరందరూ కూడా మాట్లాడాలని. అందరూ మాట్లాడతారని పౌలు చెప్పట్లేదు. బహుశా మీకు అర్థమైంది. మీరు భాషలు మాట్లాడలేకపోయినా, భాషలతో ప్రార్థించే అనుభవంలో మీరు లేకపోయినా, భాషలతో స్తుతించే అనుభవంలో మీరు లేకపోయినా, మీరు రక్షించబడనట్లు కాదు. రక్షణకి భాషలకి సంబంధం లేదు. ఎందుకంటే మనం విశ్వాసము ద్వారా కృప చేతనే రక్షించబడతాము. అండర్లైన్ ప్రిన్సిపల్ ఇది. విశ్వాసము ద్వారా కృప చేతనే మనం రక్షించబడతాం. కాబట్టి సో భాషలు మాట్లాడడానికి రక్షణ అనుభవానికి సంబంధం లేదు. డాక్టరీన్ అలా చెప్పడం లేదు. అయితే భాషలు మాట్లాడడం అనేది నానావిధ భాషలు ఉన్నాయి కాబట్టి ఇవి దేవుడు ఇచ్చినటువంటి వరాలలో ఒక వరం. ఇది అందరూ కలిగి ఉండటం మంచిది అని పౌలు గారి అభిప్రాయమే తప్ప అందరూ ఖచ్చితంగా కలిగి ఉండాలనేది పౌలు గారి అభిప్రాయం కాదు. సో కనుక ప్రియమైనది బిడ్డలారా, ఈ విషయాలు మీకు కూలకషంగా అర్థమయ్యాయి అని నేను అనుకుంటున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మనం ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన మా తండ్రి, మహోన్నతుడాన్ని కొందనాలు. సంఘ క్షేమం కొరకు, వ్యక్తిగత క్షేమం కొరకు, సమాజ క్షేమం కొరకు ఇచ్చినటువంటి వరములను ప్రభువా గుర్చిన ఆలోచన మేము చేస్తున్నాం. ఇదిగో ఈ ధ్యానము మేము చేస్తుండగానే ఇది వింటున్నటువంటి నీ ప్రియులు వారు ఏ వరములను కలిగి ఉన్నారో, దేవుడు వారిని ఎందుకు ప్రత్యేకపరుచుకున్నాడో, వాళ్ళు ఏ రీతిగా సంఘానికి సమాజానికి ఉపయోగపడగలరో గ్రహించుకుంటూ ముందుకు సాగడానికి వారి కళ్ళను తెరవమని, అయా మీరే మాకు తోడుగా ఉండి మమ్మల్ని నడిపిస్తూ మాతో మాట్లాడుతున్న విధానాలకై వందనాలు చెల్లిస్తూ ప్రార్థనను యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.